कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरु दीनतारिणम्। Hare Krishna. Welcome you all for today's Gita Advance. Janma karma cha me divyam evam yo vetti tatvata tyaktva deham punarjanma naiti mameti sojuna. So janma karma cha me divyam yovam yo vetti tatvata tyaktva deham punarjanma naiti mameti sojuna. So that is the shloka. అనువాదము. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మలయ దివ్యత్వము ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పిదప పొందగలడు. ఇట్స్ వెరీ గుడ్ ఆఫర్, రైట్? సో భాష్య భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండినే జరుగుననేది విషయము 6వ శ్లోకమును ఇది వరకే వివరింపబడినది, రైట్? సో అట్టి దేవాది దేవుని అవతార తత్వము ఎరిగినవాడు భవబంధముల నుండి ముందే ముక్తిని పొందినట్టి వాడు అందున అట్టివాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామమునకు తిరిగి చేరుకొనుడు. జీవుడు అట్లు భవబంధముల నుండి విముక్తుడగుట అంత సులభమైన కార్యమేమీ కాదు. నిరాకారవాదులు, ధ్యానయోగులు కూడా బహుజన్మల పిమ్మట అత్యంత కష్టముతో తిరిగి ముక్తిని పొందుదురు. అప్పుడు కూడా వారు పొందేది ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగుట. కేవలము పాక్షికమైనదగుటచే వారు మరల ఈ భౌతిక జగత్తునకు వచ్చు ప్రమాదం కలదు. కానీ భగవాను రూపము మరియు కర్మల దివ్య స్వభావము ఎరుగుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చు ప్రమాదము నుండి బయటపడుదురు. ఐ థింక్ దిస్ ఇస్ సఫిషియంట్. సో అనువాదం ఇంకోసారి చదువుతాము. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. హరే కృష్ణ. సో నేను చెప్పినట్టుగా చాలా బ్రహ్మాండమైన శ్లోకం ఇది. 4వ అధ్యాయంలో 9వ శ్లోకము. దీని ముందు 2 శ్లోకాలు కూడా మనందరికి తెలిసినవే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. రైట్? ఎప్పుడైతే ధర్మస్య గ్లాని, ఎప్పుడైతే ధర్మము క్షీణిస్తుందో, అధర్మము పెచ్చిమేరిపోతుందో అప్పుడు నేను అవతరిస్తానని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ప్రతి యుగంలో అవతరిస్తాను అని చెప్పి. తర్వాత శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తారు? తన యొక్క మిషన్ స్టేట్మెంట్ చెప్తున్నారు అనమాట.
విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్ అంటాం కదా. సో వాట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద లార్డ్? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో వీ నో ది శ్లోకాస్, మనందరికీ శ్లోకాస్ తెలుసు. అండ్ అది భగవద్గీత 4.8, 4వ అధ్యాయము 8వ శ్లోకము. సో ఇప్పుడు మనము చూస్తున్న ఈ శ్లోకము 4వ అధ్యాయము 9వ శ్లోకం నుంచి. ఏంటది? నెక్స్ట్ ద వెరీ నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? తన యొక్క నేను ఈ లోకంలోకి రావడానికి అవతారం, భగవంతుని అవతారం అంటాం కదా, తన కారణం చెప్తున్నారు. దాని పిమ్మట ఇమ్మీడియట్గా ఈ శ్లోకం చెప్తున్నారు. ఏంటది? జన్మ కర్మచ మే దివ్యం యోవం యో వ్యక్తి తత్వతః. అంటే ఏం చెప్తున్నారు? నా యొక్క జన్మ, నా యొక్క కర్మ, భగవంతుడి యొక్క జన్మము మరియు భగవంతుడి యొక్క దివ్యమైన కర్మ. అంటే భగవంతుడి అది లేనడు, అది భగవంతుడి యొక్క కర్మలు. అదేంటది? మే దివ్యం, అవి మామూలు కాదు. భగవంతుని యొక్క జన్మ కూడా మామూలుది కాదు, భగవంతుని యొక్క కార్యములు కూడా మామూలు కాదు. అవి ఏంటవి? దివ్యమైనవి. దివ్యమైనవి అంటే ఇంగ్లీష్లో ఏంటి? ట్రాన్సెండెంటల్. అంటే దానికి ఈ భౌతికమైన నియమాలు వర్తింపవు. మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః. ఎవరైతే ఈ విషయాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో, థియరిటికల్ గా కాదు, తత్వతః, ఇన్ ట్రూత్, ఇన్ కంప్లీట్ ట్రూత్, సంపూర్ణంగా ఎవరైతే రెండు విషయాలు అర్థం చేసుకుంటారో భగవంతుడు ఏమన్నారు? అటువంటి వ్యక్తి త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి. త్యక్త్వా అంటే విడిచిపెట్టడం, త్యక్త్వా దేహం అంటే ఈ శరీరాన్ని, అటువంటి వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి, అటువంటి వ్యక్తికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో భగవంతుడు ఏమన్నా నేను స్వయంగా చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఎవరైతే నా యొక్క జన్మ మరియు నా యొక్క కార్యములు అవి దివ్యమైనవి అని ఎవరైతే సంపూర్ణంగా అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని విశ్వసించడమే కాదు, అంటే ఇట్స్ నాట్ లైక్ నా సరే మీరు ఇప్పుడు చెప్పారు క్లాస్లోని ఇది దివ్యమైనవి నాకు తెలిసిపోయింది అంటే హరిబో నాకు ఇది జన్మ అంటూ ఉండదు, పునర్జన్మ ఉండదు. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ, నమస్కారం మాస్టర్, మళ్ళీ కలుద్దాం మనము. సో అంత ఈజీ కాదు. సో భగవంతుడు ఏమంటున్నారు? కృష్ణుడు మనం చీటింగ్ చేయలేం కదా, ఒక శ్లోకం తెలుసుకొని భగవంతుడు ఏమంటున్నారు? ఏవం యో వ్యక్తి తత్వతః. తత్వతః మీన్స్ ఇన్ కంప్లీట్ ట్రూత్, అంటే సంపూర్ణంగా ఏ విధంగా భగవంతుడి యొక్క జన్మ మరియు అతని యొక్క దివ్య లీలలు, అతని యొక్క కార్యములు అవి దివ్యమైనమని మనము తెలుసుకోవడము, లేకపోతే సాక్షాత్కారం పొందాలి మనం. అది అప్పుడు అటువంటి వ్యక్తికి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ లుక్రేటివ్ డీల్. ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు చూడండి, పునర్జన్మ లేకపోవడం అంటే దాన్ని ఏమంటారు? బయట ప్రపంచంలో ముక్తి అంటారు అనమాట. దాన్నే ముక్తి అంటారు, దాన్నే మోక్షము అంటారు. టిపికల్గా నిరాకారవాదులు ముక్తి అంటారు, అండ్ వైష్ణవులు పరమపదము భగవంతుని ధామము అంటారు అనమాట. రైట్, పరమపదం అంటారు కదా, భగవంతుని ధామం అంటారు వాటిని. రైట్, మా నిరాకారవాదులు దాన్ని ముక్తి అంటారు, ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మజ్యోతిలో కలుస్తారు. సో శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే చూడండి, ఈ యొక్క జన్మ మృత్యు బంధనాల నుంచి బయటపడ్డం, పునర్జన్మ నుంచి లేకుండా బయటపడడం అన్నది అది మామూలు విషయం కాదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఎంత సింపుల్ డీల్ ఇచ్చాడా మనకి. ద డీల్ ఇస్ సో సింపుల్, జస్ట్ యాక్సెప్ట్. మీరు నా యొక్క జన్మ దివ్యమైనది, ఓకే, పోయేదే ఉంది, ఒప్పించుకున్నాను. నా యొక్క లీలలు దివ్యమైనవి, ఓకే, ఒప్పించుకున్నాను. పోయేదే ఉంది, డబ్బులు అడుగుతున్నావు ఏంట, డొనేషన్ ఇవ్వండి అంటే పోనీ ఆలోచించాలి. భగవంతుడు ఏమన్నా ఒప్పుకో చాలు అంటున్నారు, ఒప్పించుకున్నాను, డన్. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ప్రభుపాద అదే పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏమన్నారంటే చూడండి, భగవంతుడు ఇచ్చిన ఆఫర్ అది మామూలు ఆఫర్ కాదు. ఫస్ట్ ప్రభుపాదులు ఆ యాంగిల్ నుంచి నరుకొస్తున్నారు అనమాట. పునర్జన్మ నైతి అంటే అటువంటి వ్యక్తికి పునర్జన్మ ఉండదు. చూడండి, ఇలాంటివి బయట చాలా చెప్తారు. ఎలక్షన్ వచ్చాయంటే పొలిటీషియన్స్ మీకు ఇది ఇస్తాము, అది ఇస్తాము, రూపాయికే చంద్రుడిని ఇస్తాము, 2 రూపాయలు సూర్యుడిని ఇస్తాము, స్వర్గాన్ని అరచేత చూపిస్తాము, చాలా మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా విని వదిలేస్తాం అనమాట, ఆ చెప్పిన అంటే లైక్ దాట్. కానీ మన భగవద్గీతలో ఇటువంటి శ్లోకాలు మనం చదివినప్పుడు దాన్ని మనము
బయట న్యూస్ పేపర్లో ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ఎజెండా అలా మనం ఆలోచించకూడదు. ఇది స్వయంగా భగవంతుని యొక్క వాక్కు, రైట్? భగవంతుడికి మరో పేరేంటి? సత్య సంకల్పుడు. సత్య సంకల్పుడు అంటే భగవంతుడు ఏం తలుచుకుంటే అది సత్యం అవుతుంది. అటువంటి భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు, అర్జున అసంశయ, ఎటువంటి సందేహం వద్దు, నేను చెప్తున్నాను, అటువంటి వ్యక్తి తిరిగి పునర్జన్మ తీసుకోడు అని చెప్పి. అంటే భగవంతుడు ఇంత పెద్ద డీల్ ఆఫర్ ఇస్తున్నారు. ఇది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్యాక్ట్. ప్రభుపాద ఏమంటున్నారు, మనందరి ఉద్దేశించి చూడండి, భగవంతుడు ఇస్తున్న డీల్ మామూలు డీల్ ఏం కాదు. ఎందుకంటే ఎంతెంతో మంది యోగులు, ఋషులు, వాళ్ళు ఒక జన్మలో కూడా ఆ ముక్తిని పొందలేరని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎన్నెన్నో జన్మలు నిరాకారవాదులు వాళ్ళు శూన్యం మీద మెడిటేషన్ చేస్తారు. యోగులు కూడా తమ ఇంద్రియాలు ఎగ్రహించుకుంటే కొన్ని జన్మల తర్వాత వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు, ఈ జన్మ మృత్యు బంధనాల నుంచి బయటపడి. అయినా సరే ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు, అటువంటి వారు కూడా ముక్తి వస్తుంది. కానీ ఆ ముక్తి కూడా ఏ ముక్తి? అది నిరాకార ముక్తి వస్తుంది. అంటే వాళ్ళు భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో లీనమవుతారనమాట. కానీ భగవంతుని యొక్క వైకుంఠ ముక్తి లేకపోతే గోలోక ముక్తి రాదు. అంటే వైకుంఠము, భగవంతుని యొక్క ధామము, వాటిని చేరుకోలేరు వాళ్ళు. అంటే అది ఇంతకన్నా ఈ యొక్క బ్రహ్మజ్యోతి నిరాకార ముక్తితో పోల్చుకుంటే వైకుంఠము, గోలోకం అన్నది అంతకన్నా చాలా చాలా ఎక్కువ. దాని పోలికే లేదు యాక్చువల్గా. ఎనీహో అది చాలా పెద్ద కాన్సెప్ట్, తర్వాత చెప్తాను నేను. సో ప్రభుపాద వారు ఏమంటున్నారంటే భగవంతుడు ఆఫర్ చేస్తున్నది మామూలు విషయం కాదు అని చెప్పి. అంటే అది అంత గొప్ప ఆఫర్ని భగవంతుడు ఎందుకు ఇంత సులభంగా ఇస్తున్నారంటే మనం ఇప్పుడు చూస్తాము. వై ఇట్స్ లైక్ దిస్ అంటే చాలాసార్లు భగవంతుడిని మనము విశ్వసిస్తాము, ఓకే, కానీ నిజంగా భగవంతుడు చేసే ప్రతి దాని వెనక ఒక కారణం ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ లార్డ్ 100% అది దివ్యమైనది, ఈ భౌతికమైన నియమాలకి అది వర్తించదు అనే విషయం ఎవరైతే 100% దాన్ని నమ్ముతారో, కృష్ణుడు ఏమంటున్నారు, ఏవం యో వ్యక్తి తత్వత అంటే కంప్లీట్ సంపూర్ణంగా భగవంతుని యొక్క ప్రతి కార్యము, భగవంతుని యొక్క ప్రతి లీల, అతని జన్మతో సహా అది దివ్యమైనది, అచింత్యమైనది ఎవరైతే నమ్ముతారో అంటే అతను న్యాచురల్గా వాళ్ళు ఆ వ్యక్తి పట్ల భగవంతుడి ఆకర్షణ అయి తీరుతారు. వాళ్ళు న్యాచురల్గా భగవంతుడి భక్తులు అవుతారనమాట. సో ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో మనము కొంచెం చూద్దాము, రైట్, ఏ విధంగా భగవంతుని యొక్క జన్మ మరియు ఏ విధంగా భగవంతుని యొక్క కర్మ, ఈ రెండు కూడా సాధారణమైనవి కాదు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూస్తామన్నమాట. చూడండి, చాలామంది దే టేక్ గాడ్ యాజ్ ఎ చీప్ థింగ్. మన బయట లోకంలో చూస్తే వాళ్ళు రాస్తారు, క్రికెట్ ఈజ్ అవర్ రిలిజియన్ అండ్ సచిన్ ఈజ్ అవర్ గాడ్ అంటారనమాట. టెండూల్కర్ని గాడ్, గాడ్ అనే పదాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు. గోట్, GOAT, గాడ్ ఆఫ్ ఆల్ టైమ్ అనే పదాలు వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వాడు గాడ్ రా బై అంటారు అనమాట. బట్ యాక్చువల్గా గాడ్ అనే పదానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది. నిన్న నేను భగవద్గీత క్లాస్ ఇస్తున్నాను కొత్త బ్యాచ్ వాళ్ళకి. అందులో ఒక మహానుభావుడు పెద్ద ప్రశ్న రాశాడనమాట. కొన్నిసార్లు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటాం కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటాము, కానీ అన్ని సందర్భాల్లో వర్తించదు. కొన్నిసార్లు నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్, నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్. సగం జ్ఞానం కన్నా అజ్ఞానం మేలు కొన్నిసార్లు, వాస్తవం చెప్పాలంటే. సో ఒక వ్యక్తి పెద్ద ప్రశ్న రాశాడు, కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు అని చెప్పి. రాత్రంతా చాలా కోపం వచ్చింది, కష్టం అనిపించింది, బాధ వేసింది ఆ ప్రశ్న చదివి నాకు. సో చాలా మంది భగవంతుని యొక్క కార్యముల్ని తన ఫ్రేమ్ వర్క్ తో చూస్తారనమాట, విత్ హిజ్ ఓన్ ఐడియా. అంటే తన లెన్స్ తో చూడడం వల్ల భగవంతుడు కూడా అప్పుడు మనలాగే అనిపిస్తాడు. భగవంతుని లీలలు కూడా సాధారణ కార్యంలాగే ఉంటాయి. అప్పుడు భగవంతునిలో కూడా తప్పు ఒప్పులు ఎత్తుతారు. అంటే భగవంతుడు అనేవాడు మన లాజిక్కి సరిపడతాడా, మన లాజిక్లో ఫిట్ అవుతాడా? భగవంతుడు అనేవాడు మన అండర్స్టాండింగ్ ప్రకారం తప్పు ఒప్పుల్లో ఫిట్ అవుతాడా? సింపుల్ క్వశ్చన్, అది మనము అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చూస్తామంటే ఏ విధంగా కృష్ణ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. భగవంతుడు అనే కాన్సెప్ట్కి మనం ఈరోజు ఒక డిస్కషన్ చేసుకుంటాము. సో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే భగవంతుని యొక్క జన్మ, భగవంతుని యొక్క జన్మ గురించి చూద్దాం. సో భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడే ముందు
ముందు భగవంతుడి జన్మ గురించి తెలుసుకుంటే మనకి మంచిది. భగవంతుని యొక్క జన్మ మనలాంటి జన్మ కాదు. చూడండి, ఈ లోకంలో ప్రతి జీవి అతడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎలా జన్మిస్తాడు, మన భగవద్గీతలో చర్చించుకున్నట్టుగా తన యొక్క కర్మ ఫలములు మరియు తన యొక్క సూక్ష్మ శరీరం, అవునా కాదా? చెప్పుకున్నామా లేదా? భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్పుకున్నాము. ఏ విధంగా ఒక వాయువు అనేది ఆ గంధాన్ని తీసుకెళ్తుందో అదే విధంగా ఆత్మ తనతో పాటు సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్తుంది. ఆ సూక్ష్మ శరీరం ప్రకారంగానే ప్రకృతి మనకి నెక్స్ట్ లైఫ్ లో స్థూల శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి మనము ఏ జీవరాశిలో పుట్టాము, మనిషి కింద పుట్టామా, పంది కింద పుట్టామా, కుక్క కింద పుట్టామా, ఒక పురుగు కింద పుట్టామా అనేది ఎలా ఉంటుంది మన యొక్క గత జన్మ సూక్ష్మ శరీరం అనుసారంగా. కానీ మనం నిర్ణయించుకోవట్లేదు ఏమని, నేను ఈ యొక్క జన్మలో ఈ యొక్క జీవరాశిలో పుట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఈ తల్లిదండ్రులు పుట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఈ సమయంలో పుట్టాలనుకుంటున్నాను. నో, ప్రకృతి కిక్స్ అస్ అవుట్. ప్రకృతి ఫుట్బాల్ని లాక్పెట్టి తంతే ఒక్కొక్క దగ్గర పడుతుంది. అదేవిధంగా ప్రకృతి మనల్ని తంతే మనం ఒక్కొక్క జీవరాశిలో ఒక తల్లి గర్భంలో పుడతాం మనము. ఇది మన యొక్క స్థాయి. కానీ భగవంతుని విషయంలో అలా కాదు. ఇన్ ద కేస్ ఆఫ్ కృష్ణ చూజెస్ హిస్ పేరెంట్స్. సో భగవంతుడు తన యొక్క కర్మానుసారంగా భగవంతుడు జన్మ తీసుకోడు. భగవంతుడు తన ఇష్టానుసారం, చూడు మనకి కర్మానుసారంగా, భగవంతుడు తనకు ఇష్టానుసారంగా. అందుకే ముందు శ్లోకంలో మనం చదివాం కదా, ఏమన్నారు భగవంతుడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం. ఎప్పుడైతే పరిస్థితి అలా ఉంటుందో అప్పుడు నేను వస్తాను అంటే తన ఇష్టపూర్వకంగా వస్తున్నారు భగవంతుడు, అవునా కాదా? మళ్ళీ వారు వచ్చినప్పుడు మనము పుట్టినప్పుడే మనము ఏం చేయగలము, మనం ఏం చేయాలనుకుంటున్నా మనం డిసైడ్ చేసుకోగలమా? ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాము, ఎక్కడెక్కడో తేలుతాము, అవునా కాదా? సో భగవంతుడి విషయంలో అలా కాదే. భగవంతుడు తన టాస్క్ లిస్ట్ ముందుగా క్లియర్. సాధువులు రక్షించాలి, దుష్టులను శిక్షించాలి, ధర్మాన్ని స్థాపన చేయాలి, ఇది నా టాస్క్ లిస్ట్ అనమాట. సో అతని ఎజెండా క్లియర్, అతను ఎప్పుడు రావాలో అతను క్లియర్ అనమాట. అంటే భగవంతుడు తన యొక్క స్వ ఇచ్ఛాశక్తితో వస్తారు, మనలాగా ఈ కర్మఫలాల ఆధారంగా కాదు. రెండవది భగవంతుడు అంటే నేను ఇప్పుడు భాగవతం నుంచి చర్చిస్తున్నాను ఈరోజు క్లాస్. భాగవతం మొదటి దశమ స్కందం 3వ అధ్యాయం చూడండి. మీ దగ్గర దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు దశమ స్కందం మొత్తం ఒక పుస్తకంలో ఉంటుంది, స్టోరీ ఫార్మ్, ప్యూర్ స్టోరీలా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే ఆ బుక్ తీసుకోండి, పడుకునే ముందు రోజు 15 నిమిషాలు ఆ పుస్తకం చదివితే నిద్రలో మీ కల్లో కృష్ణుడు వస్తాడు. వెరీ సూన్, త్వరగా వస్తాడు అనమాట, గ్యారంటీ. మీరు ట్రై చేయండి. ఎంత రిస్క్? ఓన్లీ 250 రూపాయలు రిస్క్, అంతే. 250 రూపీస్ ఒక సినిమా టికెట్ ఖర్చు. ఆ పుస్తకం తీసుకోండి, రోజు చదవండి పడుకునే ముందు 15 నిమిషాలు, అండ్ వెరీ సూన్ యూ విల్ డెవలప్ లవ్ ఫర్ కృష్ణ. అంతటి గొప్ప పుస్తకం అది. సో ఆ పుస్తకం నుంచి చెప్తున్నాను, భాగవతం దశమ స్కందం 3వ అధ్యాయం నుంచి, రైట్? సో భగవంతుడు ఎప్పుడైతే ఈ లోకంలోకి రావాలనుకుంటే మనంతా తెలుసు, భగవంతుడు జన్మ ఎక్కడ అవుతుంది? కంసుడి యొక్క కారాగార గృహంలో, అవునా కదా? మథురలో అవుతుంది అనమాట. సో ఏ విధంగా దేవకి అప్పటికే 6 సంతానాన్ని చంపేస్తాడు. 7వ సంతానము బలరాముడు దేవికి గర్భంలో జన్మించి తర్వాత అటునుంచి అటుగానే రోహిణి గర్భంలోకి ప్రవేశిస్తాడు. సో రైట్, మిస్క్యారేజ్ ఉంటుంది. సో ఎప్పుడైతే కృష్ణుడు 8వ సంతానము, 8వ సంతానము, ఎలా భగవంతుడు ఏ విధంగా ప్రతి జీవి ఈ లోకంలో ఏ విధంగా పుడతాడో తెలుసా? పురుషుడి యొక్క వీర్యంలో ఆత్మ ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఆ వీర్యం ద్వారా స్త్రీ యొక్క అండంలో కలిసినప్పుడు ఆ యొక్క ఆత్మ కూడా ఆ వీర్యంతో పాటు అండంలో కలిసి ఆ విధంగా దాన్ని ఒక లంప్ కింద తయారై ఆ శిశువు ఆ యొక్క ఫ్లెష్, ఆ యొక్క మాంసం ముద్దలో ఆ శిశువు అలా పెరిగి పెద్ద అవుతాడు. ఇది ప్రతి జీవి, ప్రతి జీవరాశి ఈ విధంగా వస్తుంది. భాగవతం 3వ స్కందం చెప్తుంది. ఆ శ్లోకం క్లియర్ గా భాగవతం చెప్తుంది ఏ విధంగా జన్మం అనేది అవుతుందని చెప్పి. కానీ భగవంతుడి విషయంలో ఎలా అవుతుంది? భగవంతుడు క్లియర్ గా భాగవతంలో వస్తుంది. వసుదేవుడి యొక్క హృదయంలోకి ప్రవేశిస్తారు. ఫస్ట్ అతని జన్మ అతని హృదయంలో ప్రవేశించి వసుదేవుడి హృదయం నుంచి దేవకి హృదయంలోకి వస్తారు. దేవకి హృదయం నుంచి దేవికి గర్భంలో ప్రవేశిస్తారు అనమాట. సగటు మనిషిలా కాదు. ఎప్పుడైతే దేవకి గర్భంలోకి భగవంతుడు ప్రవేశిస్తారు, ఇమ్మీడియట్ గా దేవకి శరీరం మొత్తము ఒక 1000 వాల్ట్ బల్బ్ లాగా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. చూడండి ఫస్ట్ సైన్ ఎలా ఎంతలా అంటే కంసుడికి చూడండి, కంసుడికి ఎలా తెలుసు 8వ సంతానం అని చెప్పి తెలియదు. కానీ ఎప్పుడైతే దేవకి మొత్తం యాక్చువల్గా ఆ కారాగారం మొత్తం అంధకారంలో ఉంటుంది, కానీ ఎప్పుడైతే కృష్ణుడు దేవకి గర్భంలోకి ప్రవేశిస్తాడు, ఇమ్మీడియట్ గా
కారాగారము మొత్తము ఆ ఎంటైర్ సెల్ దేవికి శరీరం మాత్రమే కాదు మొత్తము దేదీప్యమానం అయిపోతుంది అనమాట. అండ్ ఆ విషయం వాళ్ళు కంసుడికి ఇన్ఫార్మ్ చేస్తారు. సో కంసుడు కూడా తెలుసు ఈసారి పుట్టబోయే బిడ్డ కృష్ణుడు అవుతాడు అని చెప్పి అతనికి తెలుసు అనమాట, నన్ను వధించేవాడు అవుతాడని చెప్పి అతనికి ముందే ఇండికేషన్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సైన్. భగవంతుడు గర్భంలో ప్రవేశించగానే దేవకి శరీరంలో మార్పు వస్తుంది అనమాట. రైట్. సిమిలర్ గా గురువు అనేవాడు కూడా కృష్ణుణ్ణి మన హృదయంలో ప్రవేశపెడతారు. ఇమ్మీడియట్ గా ఆ వ్యక్తి జీవితంలో కూడా మార్పు వస్తుంది, అందరికీ అర్థమవుతుంది మార్పు వచ్చింది అని చెప్పి. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ పాయింట్. తర్వాత భగవంతుడు ఫైనల్ గా 9 నెలలు ముగిసిన తర్వాత ఎప్పుడైతే భగవంతుడు ఈ లోకంలోకి వస్తారో జన్మించినప్పుడు అప్పుడు ఏమని చెప్తుంది తెలుసా? భగవంతుడు జన్మించినప్పుడు భగవంతుడు ఏ రోజు జన్మించారు? అష్టమి, రోహిణి నక్షత్రము అష్టమి రోజు నాడు జన్మించారు భగవంతుడు. సో మామూలుగా మనం ఎలా ఉంటుందంటే మనము ఏ సమయంలో జన్మించాలో మనము నిర్ణయించుకోము, కానీ భగవంతుడు ముందే నిర్ణయించుకుంటాడు మనం ఈ సమయంలో అని చెప్పి. నక్షత్రాలు అండ్ సెకండ్లీ మనము మన యొక్క జాతక ఫలాలు జాతక రాశులు అవన్నీ ఎలా ఉంటాయి, ఆ సమయం పుట్టిన సమయంలో నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటుంది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. కృష్ణ ఈజ్ నాట్ బౌండ్ బై ద స్టార్స్. అక్కడ భాగవతంలో ఏమొస్తుందంటే భగవంతుడు ఆ సమయంలో నచ్చిన సమయంలో భగవంతుడు ఉద్భవిస్తాడు, అందుకని అతన్ని అవతారం అంటారు. మనది జన్మ అంటారు, భగవంతుడి జన్మ కాదు, దాన్ని అవతారము అనాలి. యాక్చువల్గా ఇక్కడ భగవంతుడు జన్మ కర్మచ అన్నారు, కానీ ఈ జన్మ దివ్య జన్మ కాబట్టి అవతారము అంటారనమాట, అవతరించడం అంటారనమాట. జన్మ అనే పదాన్ని భగవంతుడికి వర్తించకూడదు, తప్పది, అది అపరాధం అయిపోతుంది అది. సో భగవంతుడు ఆ సమయంలో అవతరించినప్పుడు నక్షత్రాలు గ్రహాలు వాటి మట్టుకు అవే తమ ప్లేసులు మార్చేస్తాయి అనమాట. ఎందుకు? మంచి శుభ గడియలు క్రియేట్ చేయాలని చెప్పి. మనం ఏంటి శుభ గడియల కోసం వెయిట్ చేస్తాము, కానీ భగవంతుడి విషయంలో అతను ఎప్పుడైతే జన్మిస్తారో ఆ టైంలో అవి శుభ గడియల కింద మారిపోతాయి. ఇంకో విషయం ఏం చెప్పబడిందంటే భగవంతుడు ఏ రోజు జన్మించారు? అష్టమి రోజు నాడు. అష్టమి రోజు నాడు చంద్రుడు ఎలా ఉంటారు చెప్పండి? నిండుగా ఉంటారా? సగం చంద్రుడు ఉంటారు కదా, అవునా కాదా? పాడ్యమి విద్య తదియ చవితి పంచమి షష్ఠమి సప్తమి అప్తమి 14 రోజులు 8వ రోజు అంటే సగం చంద్రుడు ఉంటారు మనకి. కానీ అక్కడ ఏం చెప్పబడింది? కృష్ణుడు ఏ వంశంలో జన్మించారు? చంద్రవంశంలో జన్మించారు. కాబట్టి చంద్రుడికి ఎంత ఆనందం వేస్తుందంటే దేవాది దేవుడు నా వంశంలో జన్మించారా, నా అదృష్టం. సో చంద్రుడు ఆల్రెడీ సగం చంద్రుడు ఉన్నప్పటికీ చంద్రుడు ఏమవుతారు అక్కడ ఆ సమయంలో మనకు భాగవతం ఏమొస్తుంది, అతను హాఫ్ మూన్ కానీ నిండు పున్నమి చంద్రుడు ఎంత కాంతిని వెదజల్లుతాడో అంతకన్నా ఎక్కువ కాంతిని చంద్రుడు వెదజల్లుతాడు. అంటే కృష్ణుడిని స్వాగతిస్తున్నాడు. వాతావరణం మొత్తము అది అసలు పున్నమి రాత్ర అనే విధంగా తయారవుతుంది. రైట్. చూసి భగవంతుని యొక్క అతని యొక్క జన్మ మామూలు కాదు. తర్వాత అతను అవతరిస్తున్న సమయంలో దేవతలు అందరూ పైనుంచి ఆకాశం నుంచి కంటిన్యూస్ గా గానం చేస్తూ ఉంటారు అన్నమాట. కిన్నెర కింపురుషులు దేవతలు అందరూ భగవంతుని స్వాగతిస్తూ ఉంటారు. తర్వాత ఫైనల్ గా భగవంతుడు ఆ శుభ ముహూర్తంలో ఏమవుతారు? అతను అవతరిస్తారు. అండ్ భగవంతుడు అవతరిస్తున్నప్పుడు ఎలా ఉంటారు? అక్కడ చెప్పబడింది, దేవికి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు భగవంతుడు నిండా నిలిచి ఉంటారనమాట. ప్రాపర్ శంఖ చక్ర గదా పద్మాలతో భగవంతుడు ఉంటారనమాట. అండ్ నవ్వుతూ ఉంటారు. ఈ లోకంలో ఏ పిల్లవాడైనా సరే పుడుతూ నవ్వుతూ పుడతాడా? ఏ పిల్లవాడు పుట్టుకతోనే ఏడుస్తాడు, అవునా కాదా? రాదర్ ఏడకపోతే మనం భయపడతాం. అంటే వాడు ఏడిస్తే మనం నవ్వుతాం అనమాట. అమ్మయ్య బాబు ఏడిసాడండి అని చెప్పి. చూడండి, అంటే ఈ భౌతిక లోకం ఎలాంటిదంటే ఈ భౌతికంలో ఏడిస్తే కామన్, పుట్టుకతోనే ఏడడం మొదలెడతాము, చచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాం అనమాట. ఈ లోకంలో ఎవ్రీవన్ ఇస్ లైక్ దాట్. ఇంకా ఏడకపోతే గిల్లుతారంట. నాకు తెలియదు, మరి బ్రహ్మచారులు మాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కదా. కానీ నేను విన్నంత వరకు ఐ హావ్ నో ఎక్స్పీరియన్స్, బట్ విన్నంత వరకు పిల్లాడు ఏడకపోతే గిల్లుతారంట కూడా. అవునా, నిజమేనా? సో దట్ బాయ్ క్రైస్. కానీ కృష్ణుడి విషయంలో పుడుతూనే భగవంతుడు చిరునవ్వుతో పుడతారు. అండ్ భగవంతుడు పిల్లవాడు పుట్టినప్పుడు ఎలా ఉంటాడు? జుత్తు కూడా సరిగ్గా రాదంత, కానీ భగవంతుడు నిండు, అతని కేశాలు ఎంత సుందరంగా ఉంటాయంటే దాని వర్ణన వస్తుంది. మోస్ట్ బ్యూటిఫుల్ ఫార్మ్,
భగవంతుని యొక్క శరీరం సుగంధం కానీ అతని యొక్క కేశాలు కానీ ముకుటంతో పుట్టుకతోనే బంగారం, శరీరం నిండా బంగారంతో పుడతారు. ఆహా, నిజంగా ఆ టెక్నాలజీ ఉంటే ఎంత బాగుంటుంది. పుట్టుకతోనే 10 కిలోలు బంగారంతో పుడితే ఎంత బాగుంటుంది మనకి కూడా, అవునా కదా. ఆ బంగారం అంతా ఉంచుకోవచ్చు, రేపొద్దున పెళ్లికి వాటికి మళ్ళీ కొత్త కొనాల్సిన అవసరం లేదు. ప్రతి పిల్లవాడు బంగారంతో కలిసి పుడితే ఎంత బాగుంటుంది. ఎవరైనా పుడతారు ఇక్కడ. బంగారం భగవంతుడు పుట్టుకతోనే పెద్ద ముకుటంతోను, కిరీటంతోను, నెక్స్ట్ కవచ కుండలాలతోనూ, నెక్స్ట్ బ్రేస్లెట్స్, భగవంతుడు పీతాంబర వస్త్రంతో. ఎవరైనా సరే వస్త్రంతో కలిపి పుడతారా? భగవంతుడు పుట్టుకతోనే వస్త్రంతో పుడతారు. శంఖ చక్ర గదా పద్మాలతో పుడతారనమాట. అండ్ భగవంతుడు శరీరం ఎప్పుడైతే బయటకు వస్తారో ఇంకా కాంతి, యాక్చువల్గా కాసేపు అయితే దేవికి వసుదేవులకి కంటికి కనిపించదు. ఎప్పుడైతే వసుదేవుడు చూస్తారో వసుదేవుడు వెంటనే ప్రార్థనలు అర్పిస్తారనమాట. ఏ విధంగా భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుంటాడు, మీరు దేవాది దేవుడు అయ్యండి మా గర్భంలో మీరు జన్మించారని చెప్పి. అఫ్ కోర్స్ వాళ్ళు అర్హులు. ఎందుకంటే ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనా అందరూ అంటారు మా ఇళ్లలో చిన్ని కృష్ణుడు కావాలంటారు. మందిరానికి వస్తారు సాధువులు, మమ్మల్ని అడుగుతారు మీరు ఆశీర్వదించండి. ఏం ఆశీర్వదించాలి అయ్యా అంటాం. మా ఇంట్లో చిన్న కృష్ణుడు పుట్టాలండి అంటారనమాట. ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. కానీ నిజంగా కృష్ణుడు పుట్టడం కోసం దేవికి వసుదేవులు ఎంత త్యాగం చేశారో ఆలోచించారా? తన 6 పిల్లల్ని చంపుకోవడానికి రెడీ అయ్యారనమాట. వాళ్ళకి నిజంగా తను పుట్టబడి ప్రతి పిల్లవాడిని కంసుడు చంపేస్తాడు అనుకున్నప్పుడు ఎందుకు పుడతారు అసలు, పిల్లల్ని పుట్టిస్తారు అని వాళ్ళు ఎందుకు అంత కష్టపడ్డారు? ఎందుకంటే భగవంతుడు కోరుకున్నాడు కాబట్టి, భగవంతుడు అనుకున్నది అవ్వాలంటే నా 7 పిల్లలు చనిపోవాలి, నేను రెడీ దానికోసము. సో ఎనీహౌ ఇది పెద్ద స్టోరీ. కావాల్సిన నేను మీకు ఒక లింక్ ఇస్తాను. దేవకి వసుదేవుల యొక్క గొప్పతనాన్ని నేను భాగవతం దశమస్కంధం గురించి ఒక లెక్చర్ సిరీస్ ఇచ్చాను, మీరు విద్యురు కానీ. బట్ ఎనీహౌ సో ఇక్కడ మనం చూసినట్లయితే భగవంతుడు చూడగానే వసుదేవుడు వెంటనే ప్రణామం చేస్తారు. చేసి భగవంతుడు స్తుతిస్తూ ఉంటారనమాట. అది పెద్ద స్టోరీ. తర్వాత దేవికి కూడా స్తుతిస్తూ ఉంటుంది. కానీ దేవికి ఏముంటుందంటే పాపం తల్లి తెలుసు భగవంతుడు అని చెప్పి, కానీ భగవంతుడు అనే ఆ ఐశ్వర్య భావం కన్నా నా పుత్రుడు అనే వాత్సల్య భావం ఇంకా ఎక్కువ అయిపోవడం వలన అంటుంది, స్వామి దయచేసి మీరు ఇలా ఉంటే కృష్ణుడు అంటే కంసుడికి వెంటనే తెలిసిపోతుంది, వెంటనే మీరు సాధారణ బాలుడిలాగా మారిపోండి, సో దాట్ నేను మిమ్మల్ని నా పైట కొంగుతో కప్పేస్తాను, కృష్ణుడు తెలియకుండా కంసుడు తెలియకుండా మిమ్మల్ని దాచేస్తానని చెప్పి. భగవంతుని దాచేస్తుందా దేవికి? కానీ అది వాత్సల్య భావంతో పుట్టుకొచ్చింది. కొన్నిసార్లు కొడుకు ఎంత పెద్దోడైనా తల్లికి ఇంకా నా రక్షణ కావాలనుకుంటూ ఉంటుంది కదా. సో అది వాత్సల్య భావం అనమాట. సో అప్పుడు కృష్ణుడు ఏమంటారంటే దేవికి వసుదేవుని ఉద్దేశించి అంటారు, చూడండి గత జన్మలో మీరు పృష్ణి అండ్ సుతాప మీరిద్దరు, కాబట్టి మీరిద్దరూ కోరుకున్నారన్నమాట. ఎన్నెన్నో కఠోర తపస్సులు చేశారు. ఏమని చేశారు? భగవంతుడు మా పుత్రుడు అవ్వాలని చెప్పి తపస్సులు చేశారు. కాబట్టి 3 జన్మలు నేను మీకు పుత్రుని అవడానికి ఒప్పుకున్నానని చెప్పి. కానీ మొదటి జన్మలో కృష్ణుడి గర్భ కింద, 2వ జన్మలో వామన దేవుడి కింద, 3వ జన్మలో ఇప్పుడు కృష్ణుడి కింద అని చెప్పి భగవంతుడు చెప్తారు. అంటే దీని బట్టి మనకి ఏమర్థమైంది? సో భగవంతుడు తన తల్లిదండ్రుల్ని నిర్ణయించుకుంటాడు, మనం కాదు. మనలో ఎవరైనా మన తల్లిదండ్రులు నిర్ణయించుకుంటామా? ఆ అవకాశమే ఉంటే నేనైతే అంబానీ ఫ్యామిలీలో పుట్టాను అనుకుంటానేమో. మరి టాటా ఫ్యామిలీస్, అంబానీస్ ఫ్యామిలీస్, ఎవ్రీ వన్ థింక్ లైక్ దట్. మనం ఏ రంగులో ఉండాలి, ఏ రూపులో ఉండాలి, సో మనం నిర్ణయించుకుంటాం. భగవంతుని విషయంలో ప్రతిదీ తను నిర్ణయించుకుంటారు. కాబట్టి భగవంతుని యొక్క జన్మ మామూలు మనందరి జన్మల్లో కాదనమాట, రైట్? తర్వాత భగవంతుడు ఏమంటారంటే మనంటే చిన్నపిల్ల వాళ్ళు మారిపోతారు. కానీ తర్వాత ఏమంటారు భగవంతుడు, సో మీరు కంసుడి గురించి నాకు భయపడుతున్నారు కాబట్టి నన్ను తీసుకెళ్ళి మీరు అక్కడ గోకులానికి తీసుకెళ్ళండి, అక్కడే నంద యశోదలకి ఒక అమ్మాయి పుడుతుంది, ఆ అమ్మాయితో నన్ను మార్పించండి అని చెప్పి. సో భగవంతునికి పుట్టుకతోనే తెలుసు ఎక్కడ ఏమవుతుందని కూడా, మనకేం తెలుసా? సో ఏ యాంగిల్లో చూసుకున్నా సరే భగవంతుని యొక్క జన్మ సాధారణ జన్మ కాదు. యాక్చువల్గా భగవంతుడు దేవికి గర్భంలో ఉన్నప్పుడే సమస్త దేవతలు ఆ కారాగ్రహానికి వచ్చి దేవకికి ప్రణామం అర్పిస్తారనమాట. సో వాళ్ళు భగవంతుని గర్భంలోనే స్తుతిస్తూ ఉంటారు. మన ఇళ్లలో ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎవరు స్తుతిస్తారు చెప్పండి? ఎలాంటి భయము, అమ్మ ఏ పనులు చెప్పేస్తారో అని చెప్పింది. సో భగవంతుని యొక్క జన్మ సాధారణమైన జన్మ అయితే కాదు. సో మనం ఈ విషయం తెలుసుకోవాలి.
అతను సగటు వ్యక్తిలాగా కాదు, అతని వసుదేవుడి హృదయం నుంచి దేవికి హృదయము, దేవికి హృదయం నుంచి దేవికి గర్భంలోకి భగవంతుడు ప్రవేశిస్తారు. రైట్. సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్, దట్ లార్డ్స్ బర్త్ ఈస్ ట్రాన్సెండెంటల్. భగవంతుని యొక్క జన్మ దివ్యమైనది, జన్మతో ప్రారంభమైనది, చివరి వరకు భగవంతుని ప్రతి లీల కూడా దివ్యమైనది అనమాట. కానీ మన దురదృష్టవశాత్తు ఏంటంటే చాలాసార్లు మనం ఇక్కడ నేను చెప్తున్నట్టుగా నిన్న ఒక వ్యక్తి పెద్ద మెసేజ్ పెట్టారనమాట. ఆ చదివిన తర్వాత నాకు చాలా బాధ వేసింది, కోపం కూడా వేసింది. కానీ సరే కొత్త వాళ్ళే కొనాల, వాళ్ళే అర్థం చేసుకుంటారు 18 రోజులు అయితే అని చెప్పి నేను ఊరుకున్నాను అనమాట. సో మనము ఇక్కడక్కడ మహాభారత స్టోరీస్ వింటాము, ఎలాగెందుకు అలాగెందుకు అనుకుని కృష్ణుడు ఎలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, అతను ఎలా దేవుడు అని చెప్పి చాలామంది చాలా విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే కృష్ణుడనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే, ఎనీ వన్స్ లైఫ్, అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఈ సూత్రం మీకు అర్థమైతే మీరు తప్పు చేయరు. ఏంటది? ఒక వ్యక్తి యొక్క కర్మని తెలుసుకునే ముందు అతని యొక్క స్థాయిని మనము తెలుసుకోవాలన్నమాట. తత్వ షుడ్ బి నోన్ ఫస్ట్, దెన్ లీలా కెన్ బి నోన్ లేటర్. అర్థం చేసుకోండి. తత్వ, లీల. తత్వ అంటే ఏంటి? ఫిలాసఫీ. ఈ విషయంలో ఏంటి? భగవంతుడి యొక్క పొజిషన్. ఫస్ట్ యూ షుడ్ నో లార్డ్స్ పొజిషన్, దెన్ యూ కెన్ ట్రై టు డిస్కస్ లార్డ్స్ యాక్టివిటీస్. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవద్గీత చదవకుండా భాగవతం చదవకూడదని చెప్పి. గీత చదివిన తర్వాతనే మనము భాగవతం చదవాలి. ఎందుకంటే గీత చదవకుండా మనం భాగవతం చదివితే భగవంతుని యొక్క లీలలని మనము భౌతిక లీలల కింద అనుకొని భగవంతున్నే తప్పు పట్టే అవకాశం చాలా వరకు ఉంటుంది. రైట్. సో ఇది కేవలం భగవంతుని విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు పోలీసు వాడు కనపట్టుకుని ఎవడో తప్పు చేసిన లాఠీ పట్టు కొడుతూ ఉంటాడు అనమాట. అది మనం చూస్తాము. కానీ నువ్వు ఎక్కడో ఆటవిక ట్రైబ్, నీకు పోలీస్ అంటే ఏంటో తెలియదు. చెప్తున్నాను ఉదాహరణకి. నువ్వేమనుకున్నావు, ఎందుకు ఇంత నిర్దాక్ష, సరే ఎందుకులే, అలా ఎందుకులేండి. నేను చిన్నప్పుడు సినిమా చూశాను, నేను అంటే భక్తిలోకి రాకముందు. అందులో ఫస్ట్ టైం నేను హీరో హీరోయిన్ ఒకరు అంటే హీరోయిన్ చూస్తారు, కానీ ఏ యాంగిల్లో చూస్తుంది? వాడేదో బస్ స్టాప్ లో ఎవడో అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తుంటారు, ఎవడో పోకిరి వాళ్ళు. హీరో వెళ్ళి వాళ్ళు కొడుతూ ఉంటాడు అనమాట. సో హీరోయిన్ చూస్తుంది, ఆ హీరో వాడు వేరే కుర్రాళ్ళు కొడుతున్నాడు అని చెప్పి. ఆవిడకి తెలియదు, ఆ పోలీస్ మఫ్టీలో ఉంటాడు. పోలీసు దాని ఫస్ట్ ఒపీనియన్ ఏముంటాడు, వీడొక గుండా అనే అభిప్రాయము ఆవిడ మనసులో పడుతుంది అనమాట. తర్వాత చాలా కాలం తర్వాత తెలుస్తుంది అతను పోలీసు అని చెప్పి. ఓకే. సో ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు సినిమా యాంగిల్లో చెప్తేనే మనకు అర్థమవుతుంది కాబట్టి. సో సిమిలర్గా ఎందుకు ఆవిడ ఆ క్యారెక్టర్, ఎందుకు ఆ హీరో క్యారెక్టర్ తప్పుగా అర్థం చేసుకుంది? ఎందుకంటే అతను పోలీసుని తెలియదు కాబట్టి. అదే తర్వాత అతను పోలీసుని తెలిసిన తర్వాత అదే పని అతను చేస్తూ ఉంటాడు. ఇంకొకసారి ఈ టీజింగ్ లో అతను ఏదో అటాక్ చేస్తాడు, అప్పుడు అదే కొడుతూ ఉంటాడు. దాన్ని చూసి అది హీరో ప్రేమలో పడుతుంది మళ్ళీ. సో యూర్ అండర్స్టాండింగ్. ముందు అతని పొజిషన్ తెలియలేదు. ఒక వ్యక్తి పొజిషన్ తెలియకుండానే అతని యొక్క యాక్టివిటీస్ని చూస్తే మనము అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సిమిలర్గా మన లాక్డౌన్ అయింది. లాక్డౌన్ టైంలో ఎవరిని బయటకు వెళ్ళనివ్వలేదు. ఆ టైంలో ఎవరో మేము పూలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్తే మా బైక్ని సీజ్ చేసి అక్కడ పెట్టేశారనమాట. పక్కన వేరే వాళ్ళు ఇంకోటి మఫ్టీలో బైక్లో వెళ్తుంటాడు. మనకు అంత కోపం, సరే వాడిని వద్దుసారు, నన్ను పెడుతున్నారు, నాన్ సెన్స్ ఇది అదని అరుస్తున్నారు. అదే బాబు వాడు సీఏనాయన మఫ్టీలో ఉన్నాడు, ఇదే దీనికే తిరుగుతున్నాడు, జనాలు అంటే వాడు తిరగొచ్చు, తిరగకూడదు అనుకుంటాం. కానీ అతను తిరగొచ్చు. ఎందుకు? హీఈస్ అపాయింటెడ్ ఫర్ దాట్. అతనికి ఈ రూల్ నీకు వర్తిస్తుంది, అతను వర్తించదు. కానీ అతని పొజిషన్ తెలియకపోతే మనము అతను తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నమాట. సిమిలర్గా భగవంతుడు అనే మాటకి మన అర్థం తెలియకపోతే అప్పుడు అతని యొక్క లీలల్ని మనము చాలా సులభంగా అపార్థం చేసుకోవచ్చు. సింపుల్గా అందుకని భగవద్గీతలో మనం చూసినట్లయితే భగవంతుడు ఎటువంటి మొహమాటానికి పోడు, నిస్సంకోచంగా భగవంతుడు తన గురించి చెప్పుకుంటాడు అనమాట. ఎవరికైతే భగవంతుడి పట్ల ఈర్ష్య ద్వేషాలు ఉంటాయో అటువంటి వాడు భగవద్గీత చదివితే ఐదర్ భక్తుడు అయిపోతాడు, లేకపోతే ఇంకా ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోతాయి. ఎందుకు భగవద్గీత డబ్బా పట్టుకుంటున్నాడు, తన గురించి ఎందుకు చెప్పుకుంటున్నాడు అని చెప్పి. అరే కమాన్, తన గురించి తను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? ఎవరున్నారు భగవంతుడి గురించి చెప్పే స్థాయి ఎవరికి ఉంది? ఎవరికీ లేదు, అతనికే ఉంది. బికాస్ ఆద్యం అనాది పురుషమును నవ్వ యవ్వనం చ. అతను ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అతని పైన ఇంకోటి ఉంటే వాడు చెప్తాడు బాబు ఇతను ఇదే అని చెప్పి. కానీ అతనే టాప్ మోస్ట్ పర్సనే. అతని గురించి అతను చెప్పుకుంటే ఎవరు చెప్తారు?
కామన్ సెన్స్ అది. సో భగవంతుడు ఏమన్నారు, మాయాతతం ఇదం సర్వం జగత్ అవ్యక్త మూర్తినాను మత్స్థాని సర్వభూతాని నచేషం తాస్మ అవస్థిత. సో భగవంతుడు ఏమంటున్నారు, ఈ లోకంలో అర్జున ఉన్న ప్రతిదీ అంటే బతికున్నది బతికి లేనిది అంటే మ్యాటర్ అండ్ స్పిరిట్ ప్రతి దానికి నేనే సోర్స్, నా నుంచి అది వస్తుంది. అవునా కదా చెప్పారు. భగవంతుడు ఇంకోటి ఏం చెప్పారు, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పారు. అహం బీజ ప్రదాపత చెప్పారు. ఐఎమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్. భగవంతుడు తండ్రి అని క్లియర్ చెప్పు, నేను ప్రతి జీవికి తండ్రిని, నా నుంచే ప్రతి జీవి వస్తున్నారు, జీవభూత సనాతన. సో భగవంతుడు తన స్థాయిని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది మనకు తెలిసినప్పుడు సెకండ్ థింగ్ భగవంతుడు ఏం చెప్పారు, బుద్ధిమతానాం మమ తేజోంశ సంభవాత్ బలం బలధనం అంటే ప్రతి వ్యక్తిలో శక్తి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది, తన నుంచే వస్తుంది. సో ప్రతిదీ భగవంతుడి నుంచే వస్తుంది. భగవంతుడు మనకి ఇచ్చినంత కాలం మన దగ్గర ఉంటుంది, తీసుకెళ్ళిపోవాలన్నప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. ఇవన్నీ మనం భగవద్గీతలో నేర్చుకుంటాము. సో ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైనప్పుడు అప్పుడు మనం భాగవతం చదివినప్పుడు ఆ లీలల్లో మనకి ఎంతో మాధుర్యం వస్తుంది. సో గీత చదివినప్పుడు మనకి భగవంతుడి యొక్క ఐశ్వర్య గొప్పతనం తెలుస్తుంది. భగవద్గీత వల్ల మనకి భగవంతుడి పట్ల ప్రేమ అనేది అంత పుట్టదు. వాస్తవం మాట్లాడుకున్నట్లయితే భగవద్గీత ద్వారా మనకి భగవంతుడి పట్ల గౌరవం పుడుతుంది. భగవంతుడి పట్ల ఒక గౌరవము, ఒక నమ్మకము, ఒక విశ్వాసం పుడుతుంది. ఆ గీత తర్వాత అప్పుడు భాగవతం చదివితే ఏమవుతుంది, మనకి ఎంతో ప్రేమ పడుతుంది. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి ఈరోజు మీ ఇంట్లో భోజనం చేస్తానంటే మీ ఇంట్లో మీ పిల్లం పెట్టలేదా అని మనకు అనిపిస్తుంది అనమాట. అదే వ్యక్తి అతడు ముఖ్యమంత్రి అంటే సరే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఇంకేదో దేశ ముఖ్యమంత్రి అనుకోండి. మళ్ళీ నాకు నో పాలిటిక్స్, బట్ సంబడి ఉంది తెలిసింది. అతను వచ్చి మీ ఇంట్లో మేము భోజనం ఐ వాంట్ టు కమ్ అండ్ ఈట్ యువర్ ఫుడ్ అంటే అతను లేక రాలేదు. నువ్వు అతను అభిమానం అయి ఉండొచ్చు, నీ అభిమానంతో నీ ప్రేమని పంచుకోవడం కానీ వచ్చాడు. నీలాగా ప్రేమించే వాళ్ళు అతను కోట్ల మంది ఉండొచ్చు. నీ ఇంటికి వచ్చి నీ చేతి వంట తినాలనుకుంటున్నాడంటే అది అతనికి ఇస్తున్న గౌరవం అది. కానీ అప్పుడు అటువంటి వ్యక్తి పట్ల నీ కళ్ళని నీళ్ళు వస్తాయన్నమాట, ఆనంద బాష్పాలు వస్తాయి, కృతజ్ఞత భావం వస్తుంది. కానీ ఆ యొక్క అతడు నీకు అంటే మేబీ మార్గదర్శనం రావచ్చు, అతను నీకు ఈజ్ ద వాట్ ఎవర్ సీఎం తెలియకపోతే మనము ఇప్పుడు రావద్దయ్యా, చేయి ఖాళీగా లేదు, రేపు రావయ్యా పంపించేస్తాము. లేదంటే ఏదో నిన్న రాత్రి మిగిలిపోయిన పాచిపాడిన పెట్టేస్తాం అనమాట, ఇఫ్ యూ డోంట్ నో ఇట్. సో సిమిలర్లీ భాగవతంలో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ మెనీ పాస్టర్, ముఖ్యంగా కృష్ణుడి లీలల్లో ఇది ఇంకా ఎక్కువ వర్తిస్తుంది. చూడండి, శ్రీరామచంద్రుడు లీలలు తీసుకున్నట్లయితే రాముడిని అర్థం చేసుకోవడం చాలా సులభము. రాముడు మర్యాద పురుషోత్తముడు, అతడు ఏం చేసినా సరే ఫార్ములా బుక్ అనమాట. రూల్స్ని ఫాలో అవడంలో అందుకే రాముడు మంచి వాళ్ళు అంటారు కదా, బుద్ధిమంతుడు అనమాట రాముడు. సో రాముడి యొక్క లీలని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. అండ్ కొంతమందికి అందుకనే రాముడి పేరు చెప్తే కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి, రామాయణం చెప్తుంటే కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి. ఐ రిమెంబర్ ఐ స్పీకింగ్ రామాయణ్, జనాలు ఏడుపు ఆపట్లేదు, నాకు ఏడుపు ఆగట్లేదు. సో ఆపుకోవాలి కూడా కష్టం అవుతుంది. బాగా కృష్ణుడి యొక్క లీలలు అలా ఉండవు. కృష్ణుడిని రాముడు మర్యాద పురుషోత్తముడు అయితే కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు అనమాట. పూర్ణ పురుషోత్తముడు అంటే ఏంటి, రామ ఈజ్ ఓన్లీ వన్ సైడ్, ద ఐడియల్ గుడ్ సైడ్, కృష్ణ ఈజ్ ఆల్ సైడ్స్. సో అందుకనే కృష్ణుడి యొక్క లీలను అర్థం చేసుకోవడము ఇంకొంచెం కష్టము. అండ్ తత్వం అర్థం చేసుకోకుండా లీలను అర్థం చేసుకోవడం ఇంకా కష్టం అనమాట. అందుకే వృందావన్ వ్రజభాషలో కృష్ణుడు అంటారు అంటే దాన్ని నిందస్తుతి అంటారనమాట. నిందస్తుతి అంటే ఏంటి, నింద అంటే తిట్టడము, స్తుతి అంటే పొగడ్డము. అంటే తిడుతున్నట్టు ఉంటుంది కానీ అది పొగడతా. కృష్ణుడికి సంబంధించిన దాన్ని ఏమంటారు, కృష్ణుడికి సంబంధించిన భజనలు ఏది తీసుకున్నా సరే చాలా వరకు ఇలాగే ఉంటాయి, నింద స్థుతితో ఉంటాయి. కృష్ణుడికి అలాగే ఇష్టము. మామూలుగా నువ్వు గొప్పవాడిగా పొగిటే ఇష్టపడ్డా అనమాట, తిడుతూ నట్టే ఉంటాయి కానీ పొగుడుతూనే ఉంటాయి. అంటే సింపుల్ గా దీన్ని సినిమా పాటలో చెప్పాలంటే చూపులతో గుచ్చి నన్ను చంపగా పాట ఉంది అనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ హీరో నన్ను చంపొద్దు అంటున్నాడు. అంటే చంపొద్దు నిజంగా చంపేస్తుందా అంటే అక్కడ అది తిడుతున్నట్టు ఉంది కానీ యాక్చువల్గా నీ అందం గురించి వర్ణాలు అది, రైట్. సో అదే అంటే దట్ మీన్స్ దాన్ని నిందస్తుతి అంటారు, వ్యాజస్తుతి అంటారు. సో భగవంతుని యొక్క
భగవంతుని కృష్ణుడిని కూడా అలా పొగిడితేనే ఇష్టపడతారు, కానీ మనం అలా పొగడము, కానీ శుద్ధ భక్తులు అలా పొగుడతారు అనమాట. చౌరాష్టకం అనే ఒక భజన ఉంది, అది దాని మీద ఒక క్లాస్ ఇచ్చాను కూడా, వినండి అందులోను. ఏ విధంగా భగవంతుణ్ణి శుద్ధ భక్తులు తిడుతున్నట్టుగా ఉంటుంది కానీ పోడుతుంటారని చెప్పి. సో బ్రజ భాషలో భగవంతుడు ఏమంటారంటే కానా, కానా అంటే కృష్ణ, కృష్ణ నీ చూపు వంకర, నీ పండ్లు వంకరే, నువ్వు నిల్చోవడం వంకరే, నీ మాటలు వంకరే, మొత్తం నీ జీవితం మొత్తం వంకర టంకరే అని చెప్పాను. సో అంటే అది వెటకారంగా ఉంటుంది, బట్ యాక్చువల్గా అది భగవంతుని గొప్పది. అంటే భగవంతుని మనం అర్థం చేసుకోలేమని చెప్పి. అవునా కాదు? భగవంతుడు తినగా నిల్చుంటాడా? ఎప్పుడైనా భగవంతుడు తినగా నిల్చుంటాడా కృష్ణుడు? ఎక్కడ నుంచి చూడండి, త్రివంగి ఫారంలో నిల్చుంటాడు అనమాట. భగవంతుడు చూపు కూడా ఒక సైడ్ ఉంటుందా? మీరు ఏ యాంగిల్లో చూసినా సరే భగవంతుడు మీ వైపు చూస్తున్నట్టు ఉంటుంది, మీ విగ్రహానికి వెళ్ళి చూడండి. సో కృష్ణ హ్యాస్ దిస్ యునిక్నెస్. కాబట్టి భగవంతుని యొక్క ముఖ్యంగా కృష్ణుడి యొక్క లీలలు, అందుకే అంటున్నారు నా యొక్క లీలల్ని ఎవరైతే వాస్తవ రూపంలో అర్థం చేసుకొని అవి దివ్యమైనదని ఎవరైతే సాక్షాత్కారం పొందుతారో అటువంటి వ్యక్తి పునర్జన్మ లేకుండా ఉంటారని చెప్పి చెప్తున్నారు అనమాట. రైట్. సో తత్వం తెలియకుండానా డైరెక్ట్ గా లీల చదివితే మనము ఖచ్చితంగా బోర్లా పడతాము. భగవంతుడు ఎందుకు రాసులు చేశాడా? హౌ కెన్ హి బి గాడ్? అతను చేస్తే నేను చేస్తాను. కమాన్ అంటే హీఈస్ లస్టీ గాడ్. చాలా మంది బయట వాళ్ళు అతడు ఇలాంటి వాళ్ళని దేవుడిని ఎలా పూజిస్తున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భగవంతుడు కూడా హృదయంలో కామం ఉందా? తప్పేముంది, అయితే నేను కూడా చేయొచ్చు చెప్పి. కానీ భగవంతుడు రాసులు చేయకముందు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. కాబట్టి ఒక చిన్న పిల్లవాడు, 7 ఏళ్ళ పిల్లవాడు గోవర్ధన పర్వతాన్ని వారం రోజులు ఎత్తగలడా? నువ్వు అదంతా స్టోరీ ప్రోజీ, అదంతా మిత్, అదంతా కల్పన అంటారు అనమాట. సో అది స్టోరీ, రాసలీల వాస్తవం. కాబట్టి నేను రాసలీల చేస్తాను. సో ఇది నమ్మినప్పుడు అది నమ్మాలి కదా. అండ్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, భగవంతుడు అంటే ఎదురుగా వేరే స్త్రీలతో నృత్యం చేశారు అంటే తప్పది. ఎవరు నిర్ణయిస్తారు? నువ్వు నిర్ణయిస్తావు. ఎందుకు? ఎలా నిర్ణయించావు? పరస్త్రీని అలా చేయకూడదు అంటే అది నీ అండర్స్టాండింగ్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. నిజమే, పరస్త్రీ తల్లితో సమానం మనకి, అది ఎవరికి అది నీకు వర్తిస్తుంది. అది భగవంతుని దృష్టిలో ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సంతానమే. మరి రాజులలో దానికి ఎలా అర్థం చేసుకోవాలి? దానికి దాన్ని అర్థం చేసుకుని ఒక యోగ్యత కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది కామన్ సెన్స్ ఆలోచిస్తే, కామన్ సెన్స్ ఆలోచించినా సరే అది ఒక కామక్రీడ బయట అనుకుంటారు. కానీ ఎవరి లీల వింటే ఆ వ్యక్తి హృదయంలో కామం అనేది సంపూర్ణంగా దూరం అయిపోతుందో అటువంటి వ్యక్తి హృదయంలో కామం ఉండగలదా? మనం చూడొచ్చు తరతరాలుగా యుగాలుగా శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళ హృదయంలోనే కామం అనేది సంపూర్ణంగా పోతుంది. వాళ్ళ జీవితం మొత్తాన్ని భగవంతుని త్యాగం చేయగలుగుతూ ఉంటారన్నమాట. మన చరిత్రలో చూసుకున్నట్లయితే ఎంతెంతో మంది గొప్ప శుద్ధ భక్తులు ఆ కృష్ణ నామాన్ని నమ్ముకొని భగవంతుని యొక్క నామాన్ని జపిస్తేనే హృదయంలో కామం అనేది సంపూర్ణంగా పారిపోతుంది. అటువంటి వ్యక్తి నామానికి అంత పవర్ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి హృదయంలో కామం అనేది ఎలా ఉంటుంది? కానీ ఇది ఎవరికి అర్థమవుతుంది? అది ఆ తత్వం తెలిసిన అర్థమవుతుంది. కాబట్టి అదే చెప్తున్నాను, భగవంతుని తత్వం తెలిసిన తర్వాత ఆ లీల మనం తెలుసుకుంటే ఆ లీలలో మీకు వచ్చే ఆనందం ఉంటుంది. చూసారు అంటే మనం ఫిదా అయిపోతామన్నమాట. చెప్పాలంటేను వి గెట్ కంప్లీట్లీ పర్చేజ్డ్ బై సచ్ ఎ పర్సన్. అటువంటి వ్యక్తికి కాకపోతే ఎవరికి మనము దాసులం అవుతామని మనము ఇదైపోతామన్నమాట. సిమిలర్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఐ జస్ట్ స్పోక్, అఫ్ కోర్స్ ఈ క్లాస్ రాసలీల గురించి చెప్పడం కాదు, రాసలీల గురించి సపరేట్గా గంట క్లాస్ చెప్తాను నేను, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి. రైట్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ సిమిలర్గా భగవంతుడు ఎందుకు యుధిష్ఠిరుని అబద్ధమాడమన్నాడు, ఎందుకు భగవంతుడును దుర్యోధన తొడ మీద కొట్టమన్నాడు, ఇది తప్పు, ఇది అన్యాయము నువ్వు చెప్పాలి. మరి భగవంతుడు తెలియదు, మరి పాపానికి తెలియదు కదా. నువ్వు ఎప్పుడు చెప్తాడా? బాబు చెప్పు బాబును, రైట్ రాంగ్ చెప్పిన ఆయన మరి నువ్వు సర్టిఫికేట్ ఇవ్వకపోతే మరి ఆయన తిండి మరి ఆయన భార్య తిరిగి పట్టరు మరి. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ మనం చేసినంటే వీ షుడ్ నాట్ జడ్జ్ ద లార్డ్ యూజింగ్ అవర్ థింగ్స్. నువ్వు చేసి తప్పేది కాదంటలేదు. భగవంతుడు ఏమంటున్నారు చూడండి, భగవద్గీత క్లియర్గా చెప్పారు. ఏమన్నారు? ఈ భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచం 15వ అధ్యాయంలో వస్తుంది. ఈ భౌతిక ప్రపంచము ఈ ఆధ్యాత్మిక ప్రపంచం రెండు కూడా నా నుంచే వచ్చాయంటారు.
అండ్ భగవంతుడు ఏమన్నా నేను వీడన్నిటికీ అతీతున్నని చెప్తారనమాట. రైట్, హీఈస్ నాట్ అండర్ ద లా, హీఈస్ అబౌవ్ ద లా. రైట్, అండ్ హౌ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ బిగ్ సైన్స్. సింపుల్ చెప్పాలంటే భగవంతుడు 3 రోజులు పిల్లవాడు అన్నప్పుడు పోతని వధిస్తాడు. భగవంతుడు 1 year 2 months టైం అన్నప్పుడు శకటాసురుడిని, 1 year టైంలో తినావ్రతంని, వాళ్ళు చాలా పెద్ద రాక్షసులు వాళ్ళు. అటువంటి వ్యక్తికి దుర్యోధన చంపాలంటే అలాగా తప్పుదారిని చంపాల్సిన అవసరం ఉందా భగవంతునికి? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. రెండోది, భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పారు, అది విశ్వరూపంలో ముందే చూపించారు, నేను చంపిస్తానని చెప్పి. అంటే భగవంతుడు ఏమన్నారు, నేను చంపిస్తాను అన్నారు అర్జునుడితో. భగవంతుడు నేను చంపబోతున్నాను అనలేదు, నేను ఆల్రెడీ వాళ్ళని వధించాను అర్జున అన్నారు. అంటే ఎప్పుడు వధించారు? భవిష్యత్తులో వధించారు. మన దృష్టిలో మనకి భవిష్యత్ అంటే చెయ్యబోయేది, భగవంతుడి దృష్టిలో భవిష్యత్ అనేది చేసేసిందే. ఫర్ హిమ్ భూతం భవిష్యత్తు తేడా లేదనమాట. సో ఫర్ కృష్ణ టు ఫినిష్ దెమ్ ఆఫ్, కర్ణుడు కానీ దుర్యోధను కానీ, అది భగవంతుడికి అది నథింగ్. పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నారే, పరమాత్మ బయటకు వచ్చేస్తే అక్కడెక్కడ కూలపడిపోతారు, దాన్నే హార్ట్ అటాక్ అంటారు. డాక్టర్లు హార్ట్ అటాక్ అంటే ఆర్టరీలో క్లాట్ అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, స్టెంట్, ఇది 100 చెప్తారు, అదంతా ఓకే. అవన్నీ సక్రమంగా కొంతమంది సడన్గా నవ్వుతూ చచ్చిపోతారు అనమాట. ఎలాగవుతుంది? పరమాత్మ ఆ నిమిషం వదిలేస్తే ఆ మనిషి అలా కొలాప్స్ అయిపోతాడు అనమాట. భగవంతుడికి అంత చేయాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ అలాగే ఎందుకు చేశారంటే అక్కడ భగవంతుడు ఈ లోకానికి ఒక ఇది నేర్పించాలనుకుంటున్నారు అనమాట ప్రతి ఎపిసోడ్లోనూ. యుధిష్ఠిరుడు అబద్ధం ఆడకపోతే ద్రోణాచార్య చంపలేదా? కానీ ఎందుకు యుధిష్ఠిరుడు అబద్ధం ఆడించాడు భగవంతుడు? ఎందుకంటే యుధిష్ఠిరుడు ఆ సత్యము అనే ఒక ధర్మం, అది ఎంతో గొప్ప ధర్మం, అది దానికోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని అన్నిటి వదులుకున్నాడు. అంత గొప్ప మనిషి భగవంతుడు ఎందుకు అబద్ధం ఆడించాడంటే, అంటే తన ప్రాణం కన్నా తన కుటుంబం ఎక్కువ. అలాంటి తన కుటుంబాన్నే తన నమ్మిన సిద్ధాంతం కోసం వదిలిపెట్టిన వాడు, ఆ సిద్ధాంతాన్ని కూడా వదలగలవా, ఆ సిద్ధాంతాన్ని కూడా నా కోసం వదలగలవా అనే పాయింట్ స్థాపించడం కోసం యుధిష్ఠిర భార్యను అబద్ధం ఆడమన్నారు భగవంతుడు. అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్యామని వింటాం కదా భగవద్గీత చివరిలో. ఆ సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే పాయింట్ని స్థాపించడం కోసము భగవంతుడు యుధిష్ఠిరుని అబద్ధం ఆడు అన్నారనమాట. ఆ అబద్ధం ఆడడం ద్వారా యుధిష్ఠిరు యొక్క స్థాయి తగ్గలేదు. ఆ అబద్ధం ఆడడం ద్వారా యుధిష్ఠిరుడు పూజనీయుడు అయ్యాడు అనమాట. మనలాంటి అబద్ధం ఆడమంటే ఎన్నిసార్లు అబద్ధం ఆడమంటారు చెప్పండి? ఓకే, నిద్రలు లేకుండా అది డిఫాల్ట్ కూడా అబద్ధం ఆడుతుంటాం మేము. నిజం చెప్తే ఆశ్చర్యపోవాలి, నిజం చెప్పరా బాబు అని మనం రిక్వెస్ట్ చేయాలి. కానీ యుధిష్ఠిరుడు ప్రాణం పోయినా చూడండి, యుద్ధంలో రణబేరులో ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుడు నోటి నుంచి ఆ మాట పూర్తిగా కూడా రాలేదు. ఆ ఒక్క మాటకి అతను ఉద్దేశం అంటే ఎంత గొప్పవాడు యుధిష్ఠిరుడు ఊహించుకోండి. సో అంటే ఆ సత్యం అనే దానికోసము తన ప్రాణాన్ని అన్నిటి విడిచిపెట్టిన వ్యక్తి అంతగా దాన్ని పూజించిన ఆ సిద్ధాంతాన్ని కూడా తను కృష్ణుడి కోసం త్యాగం చేశాడనమాట. సో అక్కడ యుధిష్ఠిరుడి యొక్క కీర్తిని హైలైట్ చేయడానికి భగవంతుడు అంత పెద్ద పరీక్ష విధిస్తాడు. సో కాబట్టి ఏం చెప్పుకున్నా సరే భగవంతుడు ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు ఆ కారణం మన యొక్క ఈ పావు 200 గ్రాముల బ్రెయిన్కి గుజ్జుకి అర్థం కాదు. మీ ఇంత ఉంది నీ గుజ్జు, ప్రపంచం అంతా నాకు అర్థమైపోవాలి, భగవంతుడిని కూడా అర్థమైపోవాలి. భగవంతుడిని లాజిక్ లో ఫిట్ అయితే అతను భగవంతుడు ఎందుకు అవుతాడు అయ్యా? కామన్ సెన్స్ కదా. ఇదే ఎపిసోడ్ బ్రహ్మదేవుడికి ఎపిసోడ్ కూడా వస్తుంది, బ్రహ్మ విమోహన్ లీల, మన అందరికీ తెలిసిందే భాగవతం నుంచి. నేను ముందు కూడా భగవద్గీతలో చెప్పాను, ఈ 18వ కోర్సు ఈ లీల మీకు చెప్పాను. ఏ విధంగా బ్రహ్మదేవుడు వృందావనంలో చూస్తారు, రోజు రాక్షసుడు చనిపోతున్నాడు, అగాసుడు చనిపోయాడు. ఎప్పుడైతే అగాసుడు చనిపోయాడు బ్రహ్మదేవుడు షాక్ అవుతాడు, ఈతో పెద్ద రాక్షసుడు వీడు, నా సృష్టే, ఇతరులు దేవతకు భయపడతారు, ఎంత సులభంగా ఎవరు చంపారు? పిల్లవాడు చంపాడు, ఈ పిల్లవాడు ఎంత పెద్ద రాక్షసుడు చంపగలిగాడు అని చెప్పి దేవతలు అంటారు, దేవాది దేవుడు అని చెప్పి. అమ్మో నిజంగా నా స్వామి అయినా చూద్దాము వెళ్తే, అంటే తన స్వామి అయినా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వృందావనంలో కృష్ణుడిని గమనిస్తూ ఉంటాడు. కృష్ణుడు తెలుసు, కృష్ణుడికి అది నచ్చదు. ఏం నచ్చదు? యూ థింక్ యూ కెన్ నో మీ. సో భగవంతుడు కావాలని చెప్పి ఎలాంటి లీలలు చేస్తారంటే, ఎదుటివాడు నోట్లో నుంచి ఎంగిల్ తీసుకుని నోట్లో పెట్టుకోవడం. అంటే బ్రహ్మదేవుడికి హంసలో పడిపోతుంది అనమాట, ఏంటి ఇతను స్వామి అయ్యే ఛాన్స్ లేదని చెప్పి. ఆయనగా టెస్ట్ చేద్దాము, ఈ నిజంగా ఎంత పోటుగాడో చూద్దామని చెప్పి కొన్ని పరీక్షలు ఇస్తాడు. ఏంటి, దూడల్ని కిడ్నాప్ చేస్తాడు, ఆ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు. మన బిగ్ స్టోరీ.
అండ్ యాజ్ అ రిజల్ట్ అల్టిమేట్గా ఏమవుతుంది, భగవంతుడు తలుచుకుంటే ఏముంది, ఏ బ్రహ్మ ఇట్రా, ఏ నాటకం ఆడుతున్నావా నువ్వు, అంత పెద్దోడు అయిపోయావా, పోండి అని ఊరుకుంటే అలా చేయొచ్చు. అలా చేస్తే కృష్ణుడు ఎందుకు అవుతాడు ఆయన? సో భగవంతుడు ఒక్క దెబ్బకి 100 పెట్టలు అనమాట. కాబట్టి భగవంతుడు తను విస్తరించి బృందావనంలో ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. ప్రతి బృందావనంలో ప్రతి తల్లికి తన సొంత బిడ్డ కన్నా కృష్ణుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో ఎవరికైనా అలా ఉంటుందా? కృష్ణుడు అంటే ప్రాణమండి అంటారు. కృష్ణుడి కోసం 10 రూపాయలు ఎవరంటే అమ్మో నా పిల్లడికి రేపు తగ్గిపోతామంటారు అనమాట. చెప్పడం ఈజీయే. కానీ బృందావనంలో ప్రతి ఒక్కరికి కృష్ణుడి నా కొడుకు అంత బాగుండు, కృష్ణుడి అంటే ఇలా చేస్తుండేదాన్ని, అలా చేస్తుండేదాన్ని. ప్రతి గోమాతకి, మామూలుగా గోమాత తన దూడను చూసి పాలిస్తుంది. బృందావనంలో ప్రతి గోమాత కృష్ణుని చూసి పాలిస్తుంది అనమాట. సో అది అందుకనే వాళ్ళు బ్రజవాసి అయ్యారనమాట. బ్రజవాసి అంటే మనం ఒక 15 లక్షల రూపాయలు పెట్టేసి బృందావనంలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే బ్రజవాసి అయిపోం మనము. ఆ ప్రేమ భగవంతుడి పట్ల మనము సంపాదించగలిగితే అప్పుడు మనం బ్రజవాసి అవుతాం అనమాట. సో బృందావన్ ఎవ్రీ కౌ, ఎవ్రీ గోపి, ఎవ్రీ జీవ కృష్ణుడితో ప్రత్యేక సంబంధం కలిగి ఉండాలి, కృష్ణుడు సేవ చేయాలని తప్పిస్తూ ఉంటుంది. అండ్ భగవంతుడు వాళ్ళందరి కోరికలు సంవత్సరాల పాటు తీరుస్తాడు అనమాట. పిల్లలందరూ కిడ్నాప్ అయిపోతానే మారిపోతారు పిల్లల కింద. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళే, అప్పటికి 7-8 పెద్దోళ్ళు. కానీ ఆ పిల్లలు చూస్తే వాళ్ళకి స్థనాల నుంచి ఫాలో చేస్తూ ఉంటాయి. అండ్ ఆవులకి ఆ దూడలు ఆల్రెడీ పెద్ద అయిపోయి ఉంటాయి అప్పటికే. ఆ నెక్స్ట్ దూడలు కూడా వచ్చి ఉన్నాయి, అంతకన్నా చిన్న దూడలు. అయినా సరే ఆ దూడలు చూస్తుంటే అతను పాలు ఆగట్లేదు అనమాట. అంటే బృందావనంలో ప్రతి ఇంట్లో కూడా పండుగ వాతావరణం. వాళ్ళకి తమకి ఎన్నెన్ని కోరికలు ఉన్నాయో కృష్ణుడి పట్ల వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు నా పిల్లవాడి పట్ల ఇంత నాకు తట్టుకోవాలంటే ప్రేమను. సో నాన్ స్టాప్ రాత్రి లేక పగలు లేకుండా, నిద్ర లేకుండా, ఏం లేకుండా నా పిల్లడికి ఇది ఇష్టము, అది ఇష్టము, ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టి ఎవ్రీ వన్ అందరి కోరికలు తీరుస్తాడు. బ్రహ్మదేవ్ సంవత్సరం వస్తాడు చూద్దాం ఏమైందని చెప్పి. అందరూ యాజిటీస్ గా ఉంటుంది, షాక్ అవుతాడు, పైకి వెళ్ళి చూస్తాడు, అందరూ అక్కడ పడుకున్నారు కిడ్నాప్ అయిన పిల్లలు వత్సలు. వెంటనే భగవంతుడు ప్రతిదీ అందరూ విష్ణు కింద మారిపోతారు, అందరు విష్ణువుడు కృష్ణుడు కలిసిపోతారు అనమాట. అనదప్పు విష్ణువు కూడా కృష్ణుడి నుంచి వచ్చారని చెప్పడానికి. అప్పుడు బ్రహ్మదేవుడికి జ్ఞానోదయం అవుతుంది. నేను భగవంతుణ్ణి నా శక్తితో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎంత మూర్ఖుణ్ణి అని చెప్పి. సో అక్కడ బ్రహ్మదేవుడు చాలా ప్రార్థనలు చేస్తాడు. అందులో ఒక ప్రార్థన చాలా ముఖ్యమైన ప్రార్థన, మనకి ఈ క్లాసుకు సంబంధించిన ప్రార్థన. అది ఏమంటారంటే బ్రహ్మదేవుడు, కృష్ణ నా యొక్క ఈ శరీరము, బ్రహ్మదేవుడి యొక్క శరీరము, మన శరీరం దేని తయారవుతుంది? మాంసము, చీము, నెత్తురు దాని తయారవుతుంది. బ్రహ్మదేవుడి శరీరం దేని తయారవుతుంది? 100% ప్యూర్ ఇంటెలిజెన్స్, ప్యూర్ గోల్డ్ అంటాం కదా, ప్యూర్ ఇంటెలిజెన్స్ అంటే బుద్ధితో తయారవుతుంది, మనలా కాదు. అతని శరీరం మనది స్థూల శరీరం, పంచమహాభూతాలు తయారవుతుంది. బ్రహ్మదేవుడి శరీరము సూక్ష్మ శరీరము, మేడప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సూక్ష్మ శరీరం మనకు కూడా సూక్ష్మ శరీరం ఉంది, మనస్సు, బుద్ధి, అహంకారము మూడిట్లు తయారవుతుంది. బ్రహ్మదేవుడి సూక్ష్మ శరీరము కేవలం బుద్ధితో తయారవుతుంది అనమాట, అతని స్థూల శరీరం కూడా. అండ్ అతనికి మనలా ఒక తలకే కాదు, 4 తలకాయలు మళ్ళీ. సో మై హోల్ బాడీ మేడప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నాకన్నా ఇంటెలిజెంట్ వ్యక్తి లోకంలో లేడు. అండ్ స్టిల్ నేను మిమ్మల్ని తెలుసుకోవాలనుకోవడమే అంత పెద్ద మూర్ఖత్వము. అలాంటిది ఈ లోకంలో బద్ధజీవి మిమ్మల్ని తన యొక్క ఇంటెలిజెన్స్ తెలుసుకోవాలనుకోవడం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉందా అని చెప్పి బ్రహ్మదేవుడు అంటారు. కాబట్టి భగవంతుని ఎలా తెలుసుకోగలము? భగవంతుడు తనకు తాను చెప్పినప్పుడే తెలుసుకోగలం మనము. అండ్ భగవంతుని యొక్క లీలల్లో కొన్ని లీలలు మనకి ఈజీగా అర్థమవుతాయి, కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు, కొన్ని ఆచార్యులు మనకి వివరిస్తారు, రైట్? మన స్థాయికి అది అర్థం కాకపోయినా సరే ఆచార్యుల యొక్క వారి యొక్క శాస్త్ర చక్షుతో మనకి అది అర్థమవుతుంది. సో బట్ బై వన్స్ ఇంటెలిజెన్స్, బ్రహ్మదేవుడు అంటే వాడికి ఇంద్రుడికే తప్పలేదు భంగం, గర్వభంగం, బ్రహ్మదేవుడికి తప్పలేదు. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తులకే భగవంతుడు సంపూర్ణంగా అర్థం కాలే. అంటే తద్వారా భగవంతుడు వాళ్ళు చిన్నపుచ్చట్లేదు, కానీ భగవంతుడు అందరికి చెప్తున్నారు. ఒక ఉదాహరణ, ఒక పాయింట్ చెప్పాలి అంటే భగవంతుడు ఎవరి ద్వారా చెప్తారు? తన భక్తుల ద్వారా చెప్తారు కదా. ఇప్పుడు భగవద్గీత అర్జునుడి ద్వారా చెప్పించాడు. అంటే అర్జునుడికి కాసేపటి వరకు ఈ శారీరక వ్యామోహం అనే అజ్ఞానంలో పెట్టిస్తారనమాట. తద్వారా అతని ద్వారా భగవంతుడు భగవద్గీత చెప్పారు. సిమిలర్ గా ఇంద్రుడి ద్వారా గర్వం అనేది నాకు నచ్చదు అనే విషయాన్ని చెప్పారు. యు ఆర్ నాట్ ద డూవర్, ఐఎమ్ ద డూవర్, యూఆర్ ఓన్లీ యాక్టర్, ఐఎమ్ డైరెక్టర్, కాబట్టి ఎక్స్ట్రాలు వద్దు. సిమిలర్ గా బ్రహ్మదేవుడికి, యూ థింక్ యూఆర్ ఇంటెలిజెంట్, యూఆర్ నాట్, నీ ఇంటెలిజెన్స్ నా ద్వారా వచ్చింది కాబట్టి, అంటే నా ద్వారా ఇప్పుడు
సముద్రంలోంచి కొంచెం వాటర్ తీసుకొని బకెట్లో పెట్టుకుని స్నానం చేస్తాము. ఆ బకెట్లో వాటర్లో ఆ బకెట్లో సముద్రం పడుతుందా? యూర్ అండర్స్టాండింగ్ మై పాయింట్? సముద్రంలో ఒక బకెట్ నీళ్ళు తీసి పక్కన పెడితే దట్ మీన్స్ ద బకెట్ వాటర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సముద్రం. దెన్ కెన్ ద బకెట్ థింక్ సముద్రం నాలో ఫిట్ అవుతుంది అనుకుంటున్నది? అది ఎంత మూర్ఖత్వము. సిమిలర్ గా బ్రహ్మాజీస్ ఇంటెలిజెన్స్, బ్రహ్మదేవుడి ఇంటెలిజెన్స్ ఎక్కడ చూస్తుంది? కృష్ణుని చూస్తుంది, భగవంతుని చూస్తుంది. అటువంటి ఇంటెలిజెన్స్ తో భగవంతున్నే ఈ కెన్ క్యాప్చర్, దట్స్ నాట్ పాసిబుల్. సో లైక్ దాట్. అండ్ మనం చదివినట్లయితే చాలా మన భాగవతంలో కూడా ఎంతో మంది భగవంతుణ్ణి తప్పుగా అనుకుంటారు. ఈ రోజుల్లోనే కాదు, అప్పట్లోనే అపార్థం చేసుకుంటారు. మనం చూసినట్లయితే శిశుపాలుడు కృష్ణుణ్ణి నానా మాట్లాడతాడు అనమాట రాజసూయ యజ్ఞంలోను. అవునా కదా? చాలా అంటే మనకి ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్కి వెళ్ళను, కానీ నేను ఒక స్వీట్ పాస్ట్ టైంతో నేను ముగిస్తాను ఈరోజు క్లాసు. ఏంటంటే మన శిశుపాలుడు ఎపిసోడ్ తెలుసు, 100 తప్పుల్ని భగవంతుడు క్షమిస్తాడు అని చెప్తుంటాడు. నువ్వు ఎవడవయ్యా, నువ్వు ఒక క్షత్రియుడివి కాదు, ఒక వైశ్యుడివి కాదు, మధ్యస్థ మనిషివి, నీకంటే ఒక తికానా లేదు, మాట మీద ఎప్పుడు నిలబడవు, అక్కడ బృందావనం వాళ్ళకి హ్యాండ్ ఇచ్చావు, ఇక్కడ అంటే భగవంతుడు అన్ని తప్పులు ఇస్తున్నాడు. అండ్ ఇంకో విషయం అంటే శిశుపాలుడు చెప్పిందిలో ఒక యాంగిల్లో చూస్తే ఏది తప్పు కాదు, యుద్ధం పారిపోయా, క్షత్రియుడు పారిపోతాడు అని. ఇలా అన్ని దోషాలు చెప్తాడనమాట భగవంతుల్లో. కానీ ఈ ఎపిసోడ్ అవ్వకముందు స్వయంగా కృష్ణుడే శిశుపాలుడు ఏ దోషాలు చెప్పాడు, కృష్ణుడు అవే దోషాలని తనకు తానుగా చెప్పుకుంటాడు అనమాట. ఎక్కడ? కృష్ణుడు మరియు రుక్మిణి ద్వారకాలో ఉన్నప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుంది. మీలో ఎవరైనా చదువుంటే తెలియదు, కానీ లేకపోతే చదవండి అమ్మా, నిజంగా మీరు నాకు థ్యాంక్ యూ చెప్తారు, చదవాలి కానీ మీరు. ఇది ఆ కృష్ణ బుక్ లో వస్తుంది. సో కృష్ణుడు అంటే ఎపిసోడ్ ఏంటంటే కృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇస్తాడు. తర్వాత సత్యభామ కోపడుతుంది, సత్యభామ కోసం ఏకంగా పారిజాత వృక్షాన్ని ఇస్తాడు, మీకు తెలిసిందే. అప్పుడు కృష్ణుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఇప్పుడు నేను సత్యభామకి ఎక్కువ ఇచ్చాను కదా, ఏక వృక్షాన్ని ఇచ్చాను కాబట్టి రుక్మిణి నా మీద కోపం అవ్వాలని కోరుకుంటాడు అనమాట. సత్యభామ కోపం అవుతుంది, కృష్ణుడు పారిజాత వృక్షాన్ని ఇస్తాడు. ఇప్పుడు రుక్మిణి కూడా కోపం, అంటే రుక్మిణి కోపాన్ని చూడాలనుకుంటాడు. ఎందుకంటే రుక్మిణికి ఎప్పుడు కోపం రాదు, భగవంతుడు ఏం చేసినా ఓకేనే తనకి. రుక్మిణిని కూడా కొంచెం కోపం పెట్టాలని చెప్పి భగవంతుడు కావాలని చెప్పి రుక్మిణిని కొంచెము డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడతారనమాట. సో రుక్మిణి ఏమవుతుంది, ఆ రోజు అంతఃపురంలో కృష్ణుడు కూర్చొని ఉంటాడు ఉయ్యాల మీద, రుక్మిణి షీఈస్ ఫ్యానింగ్ కృష్ణ. దానికి అంతకు మించిన ఇంకే కోరిక లేదనమాట. నువ్వు పారిజాత వృక్షం నాకు ఇస్తావా, ఎవరికి సంబంధం లేదు, నీ సేవే సౌభాగ్యం, అంతకు మించిన సౌభాగ్యం నాకేముంది. దట్స్ డివోటీను. సో అఫ్ కోర్స్ సత్యభామ కూడా డివోటీయే. అంటే మనకి కేవలం స్వీట్ బాగోదు కదా, స్వీట్ ఉండాలి, స్పైసీ ఉండాలి, రెండు ఉండాలి కదా. సిమిలర్ గా సత్యభామ డస్ ద స్పైసీ రోల్, రుక్మిణి ద స్వీట్ రోల్. సో సో భగవంతుడు రుక్మిణిని ముందు అంటారనమాట. ఏమంటారంటే, చూడు రుక్మిణి, నువ్వు ఒక గొప్ప కుటుంబానికి పుట్టినవాడివి, చెందిన దానివి. రుక్మి ఏంటి తండ్రి పేరు రుక్మాను. సో ఇంత గొప్ప కుటుంబంలో పుట్టిన దానివి నువ్వు ఇంత మూర్ఖత్వంగా ఎలా ప్రవర్తించి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఏ విషయంలో సరితూగుతాను, ఏ విషయంలో కూడా నేను సరితూగను. నువ్వు అంత గొప్ప కుటుంబంలో పుట్టావు, నా విషయానికి వస్తే నేను ఎవరో నాకే తెలియదు. సో భగవంతుడు తన గురించి తానుగా ఒక్కొక్కటి కాదు కానీ నాన్ స్టాప్ గా చెప్తూ ఉంటారనమాట తన యొక్క షార్ట్ కమింగ్స్. మనం శిశుపాలుడు ఎపిసోడ్ లో ఏమైనా చూడబోతున్నామని చెప్తారు. భగవంతుడు అంటారు, నేను మాట మీద నిలబడను, నంద యశోదరికి మాట ఇచ్చాను, తిరిగి వెళ్ళలేదు, గోపికలు మాట ఇచ్చాను, తిరిగి వెళ్ళలేదు, క్షత్రుడు వైశ్యుడు నాకే తెలియదు, నా దగ్గర నందమాలత అన్ని ఆవులు ఉండొచ్చు కానీ నాకేం ప్రాపర్టీ ఏం రాలేదు, ఎక్కడ కూడా నాకేం అంతా ఉగ్రసేంతే, నా దగ్గర చిల్లిగా అవ్వలేదు. అంతేకాదు నన్ను ఎవడైతే నమ్ముకుంటాడో వాడి దగ్గర కూడా చిల్లిగా ఉండదు. కృష్ణుడు నమ్ముకున్న నా భక్తుల దగ్గర కూడా నా ఫాలోవర్స్ దగ్గర కూడా ఏమి ఉండదు. కాబట్టి రెండోది, నాకు అందరూ శత్రువులే. ఇంకోటి ఏం చెప్తారు, నేను ఈ రాజులకు భయపడిపోయి నేను ఈ సముద్రం మధ్యలో కోట కట్టుకుని దాక్కున్నాను, నాలాంటి పిరిగివాడిని ఎలా పెళ్లి చేసుకున్నాను. ఇలాగా నాన్ స్టాప్ గా కృష్ణుడు తన గురించి చెప్తూ ఉంటారనమాట. ఆ తర్వాత అంటే భగవంతుడు ఏమనుకుంటాడు, ఏదో టైంలో రుక్మి కోపం వచ్చి ఆపండి మీరు మరి టూ మచ్ మాట్లాడుతున్నారు అని చెప్పి కొంచెం కోపంగా కొంచెం తిడతాది, కసురుకుంటాది అని అలా కసురుకోవాలని చెప్పి కృష్ణుడు అలా చెప్పుకెళ్ళిపోతున్నాడు అనమాట. కానీ రుక్మిణి కసురుకోవాలి సరిగదా. చివరికి ఏమంటారంటే కృష్ణుడు ఏమంటారంటే కాబట్టి నువ్వు నాకు విడాకులు ఇచ్చే, ఇప్పటికి కూడా పోయేదేం లేదు, నేనేమనుకోను,
శిశుపాలుడు స్వీకరిస్తాడు, ఎందుకంటే అతను అంటే పిచ్చి వ్యామోహము. కాబట్టి నువ్వు శిశుపాలుడి దగ్గరికి వెళ్ళిపో, నాకు విడాకులు ఇచ్చి నేను శిశుపాలుని మళ్ళీ వివాహం చేసుకుంటాను అనమాట. అంత అప్పటికే రుక్మిణికి అలా ఫ్యాన్ అంటే చామర, షీఈస్ ఫ్యానింగ్ ద లార్డ్. అండ్ కృష్ణుడు అన్న మాటలకి ఆవిడకి షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంది, అలాగా ఆ మాటలు వినాలి. ఎప్పుడైతే భగవంతుడు అంటే నన్ను విడిచిపెట్టే ఆ విడాకులు ఇచ్చి, భగవంతుడు ఏమంటారు, చూడు నేను ఒక వైఫ్ చాలు, అలాంటి 16,000 మంది వైఫ్ నాకు ఉన్నారు అంటే ఆమె వేగా బాగుంటాను అంటే అన్ని లోపాలు చెప్పుకుంటున్నారు అనమాట. అతనేం అబద్ధం చెప్పలేదు, ఒక రకంగా భౌతికంగా చూస్తే అవన్నీ. అండ్ ఎప్పుడైతే ఈ మాట అన్నారో, ఏంటి నాకు విడాకులు ఇచ్చే శిశుపాలుని మళ్ళీ పెళ్లి చేసుకో, నేనేమనుకోనని చెప్పి ఎప్పుడైతే ఆ మాట అంటారో ఇంకా ఆవిడ వల్ల కాదు, ఆవిడ మూర్చిపోతుంది, ఏకంగా తప్పే కూలబడిపోతుంది అనమాట. అంటే భగవంతుడు తిడతాడు అనుకుంటే మూర్చిపోయింది ఏంటని చెప్పి భగవంతుడు వెంటనే అప్పటికప్పుడు వెంటనే చతుర్భుజ రూపాన్ని అయిపోతారు అనమాట. 400 ఫామ్ చతుర్భుజ రూపానికి వచ్చి వెంటనే రుక్మిణిని లేపి రుక్మిణిని క్షమాపడతారు. నువ్వేదో కోపడతావు అనుకుంటే ఇలా మూర్చిపోయారంటే చెప్పి నేను సరదా చేశానంటే అప్పుడు రుక్మిణి చెప్తుంది, కృష్ణుడు ఏ పాయింట్ అయితే చెప్పాడో అదే పాయింట్స్ని కృష్ణ మీరు చెప్పింది నిజం, ప్రతి పాయింట్ కృష్ణుడు ప్రతి పాయింట్ నిజమని చెప్పి దానికి వారిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తాంటే ఎలా అంటదంటే, మీరు చెప్పారు, మీరు ఇవర్ నైదర్ క్షత్రియ నార్ వైశ్య, అవును కదా, పుట్టుకతో క్షత్రియుడు వసుదేవుడు దేవకి, తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి నంద మహారాజును యశోద వైశ్య కుటుంబం, మళ్ళీ ఇక్కడ మన క్షత్రియ కుటుంబంకి వచ్చారు. అంటే నేను ఎవరినో నాకే తెలియదని చెప్పాడు కృష్ణుడు. యశోద అంటుంది నిజమే కదా, నువ్వు క్షత్రియుడివి కాదు, వైశ్యుడు. ఎందుకంటే ఈ క్షత్రియ వైశ్య అనేవి శారీరక డిజిగ్నేషన్స్, అంటే మనలాంటి బద్ధ జీవులకి ఆ వర్ణాలు ఆ బాధ్యత నిర్వర్తించాలి. కానీ మీకు కృష్ణ మీరు అన్నిటికీ అతీతుడు, మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవునా కదా. సో అలాగా ఒక ఎక్స్ప్లెయిన్ అంటే ఫస్ట్ పాయింట్ చెప్తుంది ఏమంటే, కృష్ణ మీరు అన్నారు మన ఇద్దరికి పోలిక లేదు కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేసావు అన్నారు, మీరు చెప్పింది నిజమే కృష్ణ, మన ఇద్దరికి పోలిక ఏంటి, మీరెక్కడ నేనెక్కడ, మీరు సకల లోకాలకి అధిపతి, మీ నుంచే అన్ని ఐశ్వర్యాలు వస్తాయి, కాబట్టి అన్ని జీవులకి మీరే ఆధారము, అటువంటి మీరెక్కడ నేనెక్కడ, నేను ఆఫ్టర్ ఒక స్త్రీ నేనెక్కడ అని చెప్పి, అంటే కృష్ణుడి ప్రతి పాయింట్ని రుక్మిణీదేవి రైట్ అని చెప్తూనే షీఈస్ ప్రూవింగ్, అంటే దానిలో కృష్ణుని యొక్క వర్ణిస్తుంది. తర్వాత ఏమంటారు, మీరు చెప్పారు ఏమని, నాకు అందరూ రాజులు నాకు శత్రువులే చెప్పారు, నిజమే కృష్ణ, యాక్చువల్గా ఈ లోకంలో నిజమైన రాజులు ఈ దంతావక్రుడు శిశుపాలుడు జరాసంధుడు కాదు, ఈ లోకంలో నిజమైన రాజులు ఏంటి, ఈ యొక్క ఇంద్రియాలు అవి, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంద్రియాలు ఆడిస్తూ ఉంటాయి, అండ్ ఆ ఇంద్రియాలకు మీరు అందరు కృష్ణ, సెన్సెస్ కెనాట్ రీచ్ యూ అవుట్, అన్నిటికీ మీరు అతిథులు. ఇంకోటి ఏం చెప్తుంది, నా దగ్గర చిల్లు గవ్వలేదో కృష్ణుడు చెప్తాడు, కాబట్టి అన్నిటికీ పెళ్లి చేసుకుని ఉంటాడు అనమాట. అంతవరకు నాది కాదు, రాజుది నాదే కాదు అని చెప్తే, నిజమే కృష్ణ మీ దగ్గర చిల్లు గవ్వ ఉండదు, ఎందుకు ఉండాలి, ఎందుకంటే ఈ లోకం మొత్తమే నీది, అలాంటి నీ దగ్గర ఎందుకు ఉండాలి డబ్బులు, ప్రతిదీ నీదే, మీకెందుకు ఇవన్నీ ఉండాలి. తర్వాత నన్ను నమ్ముకున్న వాళ్ళ దగ్గర కూడా రూపాయి ఉండదని నువ్వు చెప్పారు, అది కూడా నిజమే కృష్ణ, ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి మీరు ఆఫ్టర్ ఆల్ ఈ భౌతిక ప్రపంచంలో ఈ యొక్క కరెన్సీ నోట్లు ఎందుకు ఇస్తారు, అది పెద్ద అందులో గొప్ప ఉంది, అది మిమ్మల్ని మృత్యు నుంచి కాపాడుతుందా, మీరు వాళ్ళకి శుద్ధ భక్తిని శుద్ధ ప్రేమని ఇస్తారు, మిమ్మల్ని మీరు ఇచ్చేసుకుంటూ సమర్పించుకుంటారు, అలాంటిది మీ శుద్ధ భక్తులు కూడా మిమ్మల్ని కోరుకుంటారు కానీ ఈ చిల్లి గవ్వలు కోరుకోరు కృష్ణ, కాబట్టి మీరు వాళ్ళు కోరుకోరు, మీరు మీరు ఇవ్వకపోవచ్చు, కాబట్టి తద్వారా మీరు గొప్ప, మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు నిజమైన గొప్ప వాళ్ళు. అంటే అది చదువుతుంటే మీకు వింటూనే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చదువుతుంటేనే మనస్సు నిజంగా ఒక పెద్ద ఫీస్ట్ భోంచేస్తున్నట్టుగా, అంటే పెద్ద 100 ఐటమ్స్ భోంచేస్తున్నంత మనసు నిండిపోద్ది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను చెప్పినట్టుగా తత్వము లీల, తత్వం తెలియకపోతే ఆ భగవంతుడి యొక్క కార్యాలు మనము తప్పుగా అర్థం చేసుకుంటాం అనమాట. బయట లోకంలో వాళ్ళు, నేను చెప్తున్నాను కదా నేను క్లాస్లో, నాకు ఎప్పుడు రేపు క్లాస్ తీసుకుంటానా, ఎప్పుడు చెడబడ వాయించేస్తానని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఆ ప్రశ్న కానీ నాకు మళ్ళీ అడగాలి, కానీ
ఆ ప్రశ్న ఒక గ్రూప్ లో పెట్టారు, దానికి సమాధానం కొంతమంది ప్రభుజీ ఇప్పుడు సమాధానం చెప్పండి అని చెప్పారు. సో సో వి జడ్జ్ ద లార్డ్. భగవంతున్నే మనము ప్రశ్నించగలము, అతను చేసిన దాన్ని తప్పు ఒప్పులు ఎతకగలము. అరే అతను తప్పులు ఒప్పులు ఎతకే అంత స్థాయి ఉందా మనకి? అతను అర్థం చేసి తప్పులు ఒప్పులు ఎతక అంటే ముందు అతను చేసింది రైట్ తెలుసుకోవాలి. అతని డొమైన్ వేరు, నీ డొమైన్ వేరు. ఇట్స్ వీఆర్ కంప్లీట్లీ ఇన్సిగ్నిఫికెంట్. బ్రహ్మదేవుడు ఒక్క శ్లోకం చాలు మన స్థాయి చెప్పడానికి అన్నమాట. కాబట్టి అతని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు, అతని ప్రతి ఒక్క కార్యము ఎంతో దివ్యమని తెలిసినప్పుడు, అప్పుడు న్యాచురల్ గా మన హృదయం అతని పట్ల ఆకర్షణ చెందుతుంది అనమాట. సో ఎవరు భగవంతుని రుక్మిణీదేవి చూసారా, భగవంతుడు అవన్నీ చెప్తున్నారు. అండ్ ఎందుకంటే బయట వాళ్ళకు కూడా కొన్ని కనిపిస్తాయి, అభక్తులు కనిపిస్తాయి, శిశుపాలుడికి అవన్నీ తప్పులు కనిపించాయి. అందుకే తర్వాత నిందిస్తాడనమాట. అవే తప్పులు కృష్ణుడు ఏం చెప్పాడో మోరర్ల సేమ్ పాయింట్స్ ని శిశుపాలుడు అందరి ముందు నిండు సభలో కృష్ణుడిని అవమానించడానికి ఉపయోగిస్తాడు. కానీ ఇక్కడ కృష్ణుడు తనకు తానుగా చెప్తున్నా సరే, ఇక్కడ రుక్మిణీదేవి వాటిని సమర్థవంతంగా, అంటే కృష్ణుడి మాటలను తప్పు పెట్టకుండానే సమర్థవంతంగా తిప్పికొడుతుంది. కృష్ణుడు ఇంకొంచెము దిస్ ఇస్ డివోటీ. ఎందుకు డివోటీ తెలుసు, అండర్ లైన్ ప్రిన్సిపల్ అంటే భగవంతుడు కెన్ నెవర్ బి రాంగ్. అంటే అతను లీలలు దివ్యమైనవి. కొన్నిసార్లు అనుకున్న ఒకటి అర్థం కాకపోవచ్చు, వీ మే నాట్ హ్యావ్ ఆన్సర్, స్టిల్ హీ ఈస్ ఆల్ సుప్రీం. ఆ నమ్మకం మనకు ఉన్నప్పుడు దెన్ అంత సుప్రీమైనప్పుడు అతను తప్పు చేసే ప్రసక్తే లేదు. మన జీవితంలో కూడా అతను తప్పు చేసే ప్రసక్తి లేదు. కాబట్టి డివోటీ అనే వాడికి సంపూర్ణ నమ్మకం ఉంటుంది. అరే కమా, నేను నా ఫాదర్ కృష్ణ, హౌ క్యాన్ యూ డూ సంథింగ్ రాంగ్? కాబట్టి నా జీవితంలో ఏం జరిగినా సరే భగవంతుడు నా మంచి కోసం నాకు చెప్తున్నాడు, లెట్ మీ ఇంప్రూవ్. సో అందుకనే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు, నాకు శుద్ధ భక్తుడు మాత్రమే భక్త్యా మామభిజానాతి యావన్యాచాస్మి తత్వత తతో మా తత్వతో జ్ఞాత్వం విషమేతద్ అనంతరం. భగవంతుడు ఏం చెప్తున్నారు, భక్తుడు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు అని చెప్పి భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కాబట్టి ఎవరైతే భక్తులు అవుతుంటారో వాళ్ళకి సంపూర్ణ నమ్మకం ఉంటుంది. వెదర్ ఐ క్యాన్, నా లాజికల్ ఫిట్ అయినా అవకపోయిన నమ్మకం ఉంటుంది. కాబట్టి ప్రతి లీలని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ యూ బికమ్ ఏ డివోటీ, యూ అండర్స్టాండ్ లార్డ్స్ పాస్ట్ టైమ్స్. వైస్ వర్స కూడా ట్రూనే. వెన్ యూ అండర్స్టాండ్ లార్డ్స్ పాస్ట్ టైమ్స్ అంటే మన శాస్త్రం చదవడం ద్వారా మనకి భగవంతుని స్థాయి తెలుస్తుంది. భగవంతుని స్థాయి తెలియడం ద్వారా మనము భగవంతుని యొక్క లీలల్ని కొంచెమైనా అప్రిషియేట్ చేయగలుగుతాం అనమాట. ఆ అప్రిషియేట్ చేయడం వల్ల మన హృదయము మనకు తెలియకుండానే కృష్ణుడి పట్ల ఆకర్షణ చెందుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, భగవంతుని భక్తులు అవుతాం మనము. దట్ మీన్స్ బై హిస్ లీలా వి బికమ్ డివోటీ, అండ్ బై బికమింగ్ డివోటీ వి అప్రిషియేట్ హిస్ లీలా, వైస్ వర్స. నెమ్మదిగా దే బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి మర్సీ ద్వారా, కృప ద్వారా మనకి హరినామము వచ్చింది. భగవంతు నామం చదవడం, జపం చేయడం ద్వారా మన హృదయం శుద్ధీకరణ అవుతుంది. ఆ శుద్ధీకరణ హృదయంతో భగవంతుని లీలలు విన్నప్పుడు దాన్ని మనం ఆస్వాదించడం, తద్వారా మన హృదయము ఇంకొంచెం భగవంతుని పట్ల ఆకర్షణ చెందుతుంది. బికమ్ డివోటీస్ అని భక్తులైనప్పుడు ఇంకొంచెం భగవంతుని పట్ల ఆకర్షణ వస్తుంది. అండ్ ఇవన్నీ అవసి, బట్ ఇవన్నీ గ్రాడ్యువల్గా అవుతాయి. ఎలా అవుతాయి? ద మోర్ యూ హియర్ అబౌట్ లార్డ్, భగవంతుడి గురించి మనం వినాలి. అది కూడా ఎవరి నుంచి వినాలి? శుద్ధ భక్తుల నుంచి వినాలి. ఐ టెల్ యూ, మార్కెట్లో బోల్డ్ అని ఉన్నాయి బుక్స్, భగవంతుని పేరుతో వాళ్ళు క్యాష్ మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. భగవంతుని పేరు సినిమాలు తీస్తుంటారు. అవి చదివితే ఇంకొంచెం కన్ఫ్యూజ్ అయ్యి పిచ్చోళ్ళు అవుతాం అనమాట. ఫ్రమ్ ఏ ప్యూర్ డివోటీ వి షుడ్ హియర్. సో మీ అందరికీ మేబీ నేను ఇప్పుడు పోస్ట్ పెడతాను. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక బుక్ ఉంటుంది. ఒక బుక్, భగవద్గీత ఎంత సైజ్ ఉందో అంతే సైజ్ ఉంటుంది. అదో 250 రూపీస్ అంతా ఉంటుంది. ఆ బుక్ని మీరు ఆర్డర్ చేసుకోండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రతిరోజు పావుగంట చదవండి. యూ విల్ రియల్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ కృష్ణ, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెంటివ్ హియరింగ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, भगवद्गीता की जय, कृष्ण भगवान की जय. Answer class. So today